హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2023లో రిలీజ్ అయిన ద లాస్ట్ ఆఫ్ అస్ అనే ఒక సూపర్ అయిన జాంబీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మన ఛానల్లో జాంబీ మూవీస్ కావాలని చాలా మంది కమెంట్ చేస్తున్నారు అండ్ అందుకే మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో. ఈ సిరీస్ లో కథ, జాంబీల యాక్షన్ సీన్స్ మరియు విఎఫ్ఎక్స్ అన్ని చాలా బాగుంటాయి. వీడియో లెంత్ గా ఉందని ఆలోచించకండి, మీ టైంకి ఇది వర్త్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఈ సిరీస్ ప్రారంభంలో మనకి 1968లో ఇద్దరు సైంటిస్టులు ఒక రిపోర్టర్తో పాటు మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. వీళ్ళకి ముందు చాలా మంది ఆడియన్స్ కూర్చుని ఉంటారు. ఫ్యూచర్ లో ఎలాంటి న్యాచురల్ ఫినామినా వల్ల మానవ జాతి మొత్తం అంతరించిపోతుందనేదే వీళ్ళు డిస్కస్ చేస్తున్న టాపిక్. అక్కడున్న ఇద్దరు సైంటిస్టులో ఒక అతను ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మానవ జాతి అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆ రిపోర్టర్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా నవ్వుతారు. అందుకు అతను, ఇది మీకు వినడానికి కామెడీగా అనిపించవచ్చు, కానీ నేను చెప్పేది ఆలోచించి చూడండి. ఈ భూమిలో ఒక రకమైన ఫంగస్ ఉంది, అది చాలా డేంజరస్. ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ని మనం కామన్ గా చీమలలో చూడొచ్చు. ఈ ఫంగస్ తో ఏదైనా ఒక చీమ ఒక్క సెకండ్ కాంటాక్ట్ లో వస్తే చాలు, అది ఆ చీమ శరీరంలోకి వెళ్లి బ్రెయిన్ ని డ్యామేజ్ చేసి ఒక జాంబీలా మార్చేస్తుంది. ఆ ఫంగస్ ఆ చీమని చంపదు, అది ఆ చీమ శరీరాన్ని తింటూ మల్టిప్లై అయి త్వరలోనే మిగతా చీమల్ని కూడా ఇన్ఫెక్ట్ చేసి జాంబీస్ గా మార్చేస్తుంది. సో ఇంతే డేంజరస్ అయిన ఒక ఇన్ఫెక్షన్ మన భూమిలో ఉంది. ఇది మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేయదని అడిగితే ప్రస్తుతానికైతే ఛాన్సే లేదు. ఫంగస్ ఎక్కువ టెంపరేచర్స్ ని భరించలేదు, మన బాడీ హీట్ కి అది చచ్చిపోతుంది. మరైతే దిగులు పడ్డం ఎందుకు సార్ అని అడిగితే ఇక్కడే ఒక ప్రాబ్లం. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమిలో ప్రతి చోటన టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి. దీని ఎఫెక్ట్ వల్ల సైడ్ బై సైడ్ ఆ ఫంగస్ కూడా ఎక్కువ టెంపరేచర్స్ ని భరించేటట్టు ఎవాల్వ్ అవుతూ ఉంది. ఇది ఇలా కంటిన్యూ అయి ఏ రోజు ఒక రోజు ఒకవేళ ఈ ఫంగస్ మాత్రం మనిషి బాడీ టెంపరేచర్ ని తట్టుకోగలిగే అంత ఎవాల్వ్ అయితే అప్పుడు అది మనల్ని కూడా జాంబీస్ గా మార్చేస్తుంది. అండ్ ఫంగస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కనుక అలాంటి ఒక పాండమిక్ మానవ జాతిని ఖచ్చితంగా అంతం చేసేస్తుందని ఆ సైంటిస్ట్ చెప్తాడు. అండ్ ఈ సీన్ ని ఇక్కడ కట్ చేసి 35 సంవత్సరాల తర్వాత 2003లో కథ కంటిన్యూ అవుతుంది. ఈ అమ్మాయి పేరు సారా. తను ఈ సిరీస్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఉదయం మెలుకున్నాక సారా టైం చూసి లేట్ అయిపోతుందని తను తొందరగా తన తండ్రిని వెళ్లి లేపుతుంది. సారా తండ్రి పేరు జోయల్. ఇతను ఒక సింగిల్ ఫాదర్ అండ్ ఇతనే ఈ సిరీస్ హీరో. ఈ రోజు జోయల్ బర్త్డే కనుక సారా తనకి ఒక స్పెషల్ డిష్ కుక్ చేస్తుంది. సారా తన అమ్మ చనిపోయేటప్పటి నుంచి తను తన తండ్రికి ఇలానే ప్రతి వర్క్ లోనూ హెల్ప్ చేస్తూ అతనికి చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణం. ఈ తండ్రి కూతురు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అక్కడికి జోయల్ తమ్ముడు టామీ వస్తాడు. టామీ ఒక ఫార్మర్ సోల్జర్. అతను ప్రస్తుతానికి ఉద్యోగం వెతుకుతూ వీళ్ళతోనే స్టే చేస్తున్నాడు. అలా వీళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు రేడియోలో ఇండోనేషియాలో ఏదో ఒక జబ్బు స్ప్రెడ్ అవుతుందని, అందువల్ల గవర్నమెంట్ అక్కడి ప్రజలందరినీ వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావద్దని అనౌన్స్ చేసే న్యూస్ వింటారు. తర్వాత సారా తన రూమ్ కి వెళ్లి తన స్కూల్ బ్యాగ్ ని తీసుకుంటుంది. అక్కడ నుంచి వస్తున్నప్పుడు తను ఈ రోజు తన తండ్రిని సర్ప్రైజ్ చేయాలని ఆలోచించి వెంటనే జోయల్ రూమ్ కి వెళ్లి డెస్క్ లో నుంచి అతని పనిచేయని వాచ్ ని మరియు కొంత డబ్బుని తనతో పాటు తీసుకుంటుంది. ఈ వాచ్ ని ఒకప్పుడు తన అమ్మ తన తండ్రికి ప్రెజెంట్ చేసింది అండ్ దీన్ని తను ఈ రోజు ఎలా అయినా రిపేర్ చేసేవాలని నిర్ణయిస్తుంది. జోయల్ మరియు టామీ వాళ్ళ కార్ లో సారాని స్కూల్లో డ్రాప్ చేస్తారు. క్లాస్ రూమ్ లో సారాకి చాలా బోర్ కొడుతుంది. తనకి పక్కనే ఒక అబ్బాయి. అతనికి ఏమైందో ఏమో కానీ అతని షేక్ అవుతున్న చేతిని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. మేబీ ఇది ఆ డిసీజ్ కి వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. ఆ రోజు ఈవినింగ్ బస్ లో ఇంటికి బయలుదేరిన తను దారిలో ఒక వాచ్ రిపేర్ చేసి షాప్ కి వెళ్తుంది. తను అక్కడ షాప్ ఓనర్ కి ఆ వాచ్ ని మరియు తను తీసుకొచ్చిన డబ్బుని ఇచ్చాక అతను దాన్ని రిపేర్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఆ షాప్ ఓనర్ భార్య అక్కడికి వచ్చి తను కంగారు పడుతూ వెంటనే షాప్ ని క్లోజ్ చేసేద్దామని అంటుంది. తను ఎందుకు ఇలా చెప్తుందో వీళ్ళకి అర్థం కాదు. ఈ ఓనర్ కూడా టైం కి వాచ్ ని రెడీ చేసేస్తాడు కనుక సారా దాన్ని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది. వెళ్లే ముందు ఓనర్ అమ్మ తన దగ్గర, నువ్వు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా నీ ఇంటికే వెళ్ళు, లోపలికి వెళ్ళాక డోర్స్ ని కూడా లాక్ చేసుకొని అంటుంది. రోడ్ లో చాలా పోలీస్ కార్స్ వెళ్తుంటాయి. వీటన్నిటిని చూసి కన్ఫ్యూజ్ అయిన తను ఏం అర్థం కాక తన ఇంటికి వెళ్తుంది. సారా పక్కింటి వాళ్ళు తన దగ్గర వాళ్ళకి కుకీస్ చేసేయడంలో హెల్ప్ చేయమని అడుగుతారు కనుక సరే అని తను కూడా నైబర్స్ ఇంట్లోకి వెళ్లి వాళ్ళకి కుకీస్ చేసి ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. వీళ్ళ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ మరియు ఒక ముసలావిడ ఉంటారు. కుకీస్ ని అవన్ లో వేసాక సారా అక్కడే కూర్చుని తన హోంవర్క్ ని చేస్తుంది. తను ఇలా బిజీగా ఉన్న ఈ సమయంలో తనకి వెనకాల వీల్ చైర్ లో కూర్చునున్న ముసలావిడ ఊపిరందక చాలా కష్టపడుతూ ఉంటుంది. తను మూవ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ చివరికి ఒక పొజిషన్ లో ఫ్రీజ్ అయిపోతుంది. అక్కడ నుంచి బయలుదేరే ముందు సారా ఈ నైబర్స్ వాళ్ళ దగ్గర నుంచి తన తండ్రికి ఇష్టమైన ఒక యాక్షన్ మూవీ డివిడిని అడిగి తీసుకుంటుంది. తను తన బ్యాగ్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఈ నైబర్స్ వాళ్ళ కుక్క ఈ ముసలావిడ ముందు కూర్చుని ఆమెని అలా చూస్తూ ఉండడం చూస్తుంది. సో ఈ కుక్క ఈ ముసలావిడ ఒంట్లో ఏదో ప్రాబ్లం అనే దాన్ని కనిపెట్టిస్తుంది. ఆ రోజు సారా తండ్రి జోయల్ అతని పని పూర్తి చేసుకుని ఇంటికి రావడానికి చాలా లేట్ అయిపోతుంది. సారా తన దగ్గర కేక్ తెమ్మని చెప్పుంటుంది, కానీ అతను తేలేదు కనుక జోయల్ తనకి సారీ చెప్తాడు. సరే అని తను అతని కోసమని రిపేర్ చేసిన ఆ వాచ్ ని తన తండ్రికి ప్రెజెంట్ చేస్తుంది. అది చూసి జోయల్ చాలా సంతోషపడతాడు. అక్కడితో ఆగకుండా తను సినిమా చూద్దామని చెప్పి అతనికి ఇష్టమైన ఆ మూవీ డివిడిని కూడా చూపించడంతో అతని కూతురు అతని బర్త్డే
బర్త్డేని స్పెషల్ చేయడం కోసం ఎంత ఎఫర్ట్స్ వేస్తుందో అని జోయల్ ఎమోషనల్ అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ మూవీ చూస్తారు. సినిమా క్లైమాక్స్ ని రీచ్ అయ్యేటప్పటికల్లా సారా నిద్రపోతుంది. అండ్ ఆ మిడ్ నైట్ లో జోయల్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాల్ చేసింది వేరే ఎవరో కాదు, టామీ. అతను జోయల్ దగ్గర తను ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని, అతను ఒక రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఎవరో ఒక స్ట్రేంజర్ పిచ్చి పెట్టినట్టు చాలా అగ్రెసివ్ అయి ఒక వెయిట్రెస్ పైన దాడి చేశాడని, ఆ వెయిట్రెస్ ని కాపాడడానికి ప్రయత్నించి ఇతను ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారని చెప్తాడు. సో టామీకి ఇప్పుడు అతని హెల్ప్ కావాలి కనుక జోయల్ స్టేషన్ కి వెళ్ళాలని నిర్ణయించుకుని అతను సారాని తన రూమ్ లో పడుకుని పెట్టి అక్కడి నుంచి బయలుదేరతాడు. చాలా సమయం తర్వాత నైట్ సుమారు 2 గంటలకి సారాకి తన ఇంటి బయట హెలికాప్టర్స్ వచ్చే సౌండ్ వినిపించి మెలకు వస్తుంది. ఇంట్లో తన తండ్రి లేదన్న విషయం తెలుసుకున్న తను టీవీ ఆన్ చేసి చూస్తే అందులో నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ అలర్ట్ అనౌన్స్ చేసి అందరినీ ఇంట్లోనే స్టే చేయమని చెప్తుంటారు. ప్రతి ఛానల్లోనూ ఇదే బ్రాడ్కాస్ట్ అవుతుంటుంది కనుక సారాకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళ పక్కింటి వాళ్ళ కుక్క వస్తుంది. ఆ డాగ్ దేన్నో చూసి భయపడినట్టు మురుగుతూ ఉంటది కనుక సారా ఆ కుక్క దగ్గరికి వెళ్లి దాన్ని కామ్ చేసి ఆ కుక్కని ఆ నేబర్స్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాలనుకుంటుంది. బట్ సర్ప్రైజింగ్లీ ఆ కుక్క తనతో పాటు ఆ ఇంట్లోకి రాదు. అది ఆ ఇంట్లో ఏదో డేంజరస్ గా ఉన్నట్టు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఇది చూసి సారాకి కూడా భయమేస్తుంది. తను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైందో అన్న కంగారులో మెల్లమెల్లగా ఇంటి డోర్ తెరిచి లోపలికి వెళ్లి చూస్తే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ లో హస్బెండ్ ఒళ్ళంతా రక్తం కారుతూ దారుణంగా చనిపోయి ఉంటాడు. అండ్ అది మాత్రం కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళాక తను ఆ ముసలావిడ ఒక జాంబీగా మారి ఆమె కోడల శవాన్ని తింటూ ఉండడం చూస్తుంది. ఈ సీన్ ను చూసిన సారాకి చాలా భయమేసి తను గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు ఆ సౌండ్ ని విన్న జాంబీ మెల్లమెల్లగా తలెత్తి సారాని చూస్తుంది. అండ్ అప్పుడు మనం ఆమె నోరు ఫుల్ గా ఫంగస్ ఉండడం చూడొచ్చు. ఇన్ని సంవత్సరాలు కదలలేక వీల్ చైర్ లో పడి ఉన్న ఈ ముసలావిడ ఇప్పుడు పారిపోతున్న సారాని చూసి తనని పట్టుకోవడం కోసం పరిగెడుతుంది. ఈ జాంబీ సారాని పట్టుకుంటుందన్న సమయానికి లాస్ట్ సెకండ్ లో అక్కడికి వచ్చిన జోయల్ మరియు టామీ ఆ ముసలావిడపై ఒక పెద్ద రించితో బలంగా దాడి చేసి తనని కాపాడతారు. ఈ వైలెంట్ అయిన యాక్సిడెంట్ చూసి సారా వణుకుతుంటే మనం ఇది చేయకపోతే తప్పదమ్మా, సిచ్యువేషన్ అర్థం చేసుకొని తన తండ్రి తనని ఓదార్చుతాడు. అండ్ ఆ వీధిలో జాంబీ అటాక్స్ ఎక్కువ అవ్వడం చూసిన టామీ మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదని వెంటనే జోయల్ మరియు సారాని ట్రక్ ఎక్కించుకుని అక్కడి నుంచి వీళ్ళ ముగ్గురు సేఫ్ అయిన ప్లేస్ ని వెతుకుతూ బయలుదేరుతారు. వీధులలో అక్కడక్కడ ప్రజలు జాంబీస్ గా తిరుగుతుంటారు. వీటన్నిటిని దాటుకుని వీళ్ళు హైవేస్ లో వెళ్తున్నప్పుడు సారా వీళ్ళ దగ్గర ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. అందుకు టామీ మన నైబర్స్ మరియు సిటీలో ఉన్న చాలా మంది ప్రజలు ఒక టైప్ ఆఫ్ ఫంగస్ లేదా పారాసైట్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అలా వీళ్ళు మాట్లాడుతూ ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు హైవేస్ లో కార్లన్నీ అలా అలా ఆగిపోయి ఉండడం చూస్తారు. అందరూ జాంబీస్ కి భయపడి తప్పించుకోవడం కోసం ఒక్కసారి రోడ్ ఎక్కడం వల్ల అక్కడ ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. మొబైల్ ఫోన్స్, రేడియోస్ అని అన్ని డౌన్ అయి ఉంటాయి. సో వీళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందో అని ఎటువంటి క్లూ దొరకక ఎటు వెళ్లాలో కూడా తెలియక చివరికి ఒక షార్ట్ కట్ తీసుకుని కారు నడుపుతారు. కానీ ఆ దారిని మిలిటరీ వాళ్ళు బ్లాక్ చేస్తుంటారు. ఈ సిటీలో జాంబీస్ ఇన్ఫెక్షన్ అయి ఉన్నది కనుక ఇక్కడున్న వాళ్ళలో ఎవరిని గవర్నమెంట్ బయటికి అలో చేయట్లేదు. ఈ దారి కాకపోతే ఇంకో దారిని జోయల్ టామీని కార్ని వేరే డైరెక్షన్ లో డ్రైవ్ చేయమంటాడు. ఈ ఐడియా టామీకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళు ఇక వేరే ఎటు వెళ్ళాలన్నా అందుకు వీళ్ళు మళ్ళీ సిటీ ద్వారానే వెళ్ళాలి. అండ్ ఆ ప్లేస్ క్రౌడెడ్ గా ఉంటుంది. వేరే ఆప్షన్ లేక వీళ్ళ దారిలో వెళ్లి చూస్తే ఆ చోటు మొత్తం ఎక్కడ చూసినా జాంబీస్. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్ని మాత్రం ఆపుకు ఎవరు దారి పడ్డా తొక్కించుకుని తీసుకువెళ్ళని జోయల్ టామీ దగ్గరే చెప్తాడు. అండ్ ఈ గందరగోళం మధ్య ఎగురుతున్న ఒక ఫ్లైట్ లో కూడా జాంబీ అటాక్ అయి ఆ ఫ్లైట్ లో ఆల్టిట్యూడ్ లో ఎగురుతూ క్రాష్ అయి అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ లో మన హీరో ఫ్యామిలీ వాళ్ళ కార్ కూడా తిరగబడిపోవడంతో సారాకి కాలులో దెబ్బ తగులుతుంది. అంతటితో ఆగకుండా ఒక కంట్రోల్ తప్పిన కార్ వీళ్ళ కార్ తో క్రాష్ అయ్యేలా వచ్చినప్పుడు లాస్ట్ సెకండ్ లో వీళ్ళ ముగ్గురు అందులో నుంచి సేఫ్ గా బయటపడతారు. బట్ ఈ ప్రాసెస్ లో టామీ జోయల్ మరియు సారా దగ్గర నుంచి విడిపోతాడు. జోయల్ టామీ దగ్గర నువ్వు త్వరగా రివర్ కి వెళ్లి ఒక బోట్ ని రెడీ చేసి మా కోసం వెయిట్ చెయ్యు, మేము కూడా త్వరగా వచ్చేస్తామని చెప్తాడు. సారాకి తగులున్న ఇంజురీస్ వల్ల తను నడవలేదు కనుక జోయల్ అతని కూతుర్ని ఎత్తుకుని పరిగెడతాడు. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళని ఒక ఇన్ఫెక్ట్ అయిన జాంబీ చూసిస్తుంది. అది జోయల్ మరియు సారాని పట్టుకోవడం కోసం పరిగెట్టినప్పుడు జోయల్ దాని చేతికి దొరకకూడదని సూపర్ మార్కెట్ లోనంతా దూరి సారాతో పాటు పరిగెడతాడు. ఆ జాంబీ వీళ్ళని అగ్రెసివ్ గా చేసి చివరికి వీళ్ళని పట్టుకుంటుందన్న సమయానికి కరెక్ట్ టైంకి వచ్చిన ఒక సోల్జర్ ఆ జాంబీని షూట్ చేసి చంపేస్తాడు. అండ్ అతను జోయల్ మరియు అతని కూతురిపై ఫ్లాష్ కొట్టినప్పుడు జోయల్ అతను మరియు సారా ఇన్ఫెక్ట్ అవ్వలేదని అండ్ వీళ్ళు ఒక సేఫ్ అయిన చోటిని చేరుకునేందుకు హెల్ప్ చేయమని ఆ సోల్జర్ దగ్గర హెల్ప్ అడుగుతారు. అయినా ఆ సోల్జర్ సారా కాలికి తగిలి ఉన్న గాయం చూసి తను ఇన్ఫెక్ట్ అయిందని అపార్థం చేసుకుంటాడు. అతను సారాపై గన్నేం చేసినప్పుడు టైంకి రేడియోలో హయ్యర్ అథారిటీస్ ఇన్ఫెక్ట్ అయిన పీపుల్ ని చంపేయండి ఆర్డర్స్ పాస్ చేస్తారు కనుక ఆ సోల్జర్ వెంటనే వీళ్ళపై ఓపెన్ ఫైర్ చేస్తాడు. జోయల్ అతని
కూతురుతో పాటు ఎస్కేప్ అవడానికి ప్రయత్నించి కింద పడిపోయినప్పుడు టైంకి టామీ అక్కడికి వచ్చి ఆ సోల్జర్ ని షూట్ చేసి చంపి అతను వీళ్ళిద్దరిని కాపాడతాడు. తర్వాత జోయల్ మరియు టామీ సారా దగ్గరికి వెళ్లి చూస్తే అన్ఫార్చునేట్లీ ఆ సోల్జర్ షూట్ చేసిన ఒక బుల్లెట్ సారా కడుపుకి తగులుంటుంది. తను ఇప్పుడు సివియర్ గా ఇంజూర్ అయ్యింది. జోయల్ సారాని అతని చేతిలో పట్టుకుని తనని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏదీ కుదరక చివరికి సారా జోయల్ చేతుల్లోనే చనిపోతుంది. ఇందువల్ల అతను బాధపడి చాలా గట్టిగా ఏడుస్తాడు. ఇక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడు మనకి కథ 20 సంవత్సరాల తర్వాత జరుగుతున్నట్టు చూపిస్తారు. కరెంట్ ఇయర్ 2023. ఒక అబ్బాయి ఒక డిస్ట్రాయ్ అయిన సిటీ మధ్యలో నడుస్తూ వెళ్తుంటాడు. ఇన్ని సంవత్సరాల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయి అందరూ జాంబీస్ గా మారి ఆల్రెడీ చాలా మంది చనిపోయింటారు. ప్రాణాలతో మిగిలిన కొంతమంది ప్రజలు మిలిటరీ వాళ్ళ సహాయంతో అక్కడక్కడ సేఫ్ ప్లేసెస్ ని క్రియేట్ చేసుకుని జాంబీస్ దగ్గర నుంచి తమని ప్రొటెక్ట్ చేసుకుని బ్రతుకుతున్నారు. ఆ అబ్బాయి నడుస్తూ ఇలాంటి ఒక సేఫ్ జోన్ దగ్గరికి వెళ్లి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. బార్డర్ లో ఉన్న ఇద్దరు సోల్జర్స్ ఈ అబ్బాయిని చూసి అతన్ని రెస్క్యూ చేసి వాళ్ళ ప్లేస్ కి తీసుకొస్తారు. ఈ సోల్జర్స్ ని ఫెడ్రా సోల్జర్స్ అని అంటారు. వీళ్ళే ఈ సేఫ్ జోన్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. యూజువల్ గా బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయి ఉన్నారా లేదా అనే దాన్ని టెస్ట్ చేసి వెరిఫై చేస్తారు. ఒక లేడీ ఈ అబ్బాయి దగ్గర అతని పేరేంటి, అతను ఎక్కడి నుంచి వచ్చాడో అని క్వశ్చన్స్ అడుగుతుంది. అయినా భయంలో ఉన్న ఈ అబ్బాయి అతని నోరు తెరిచి అస్సలు మాట్లాడలేకపోతుంటాడు. ఆ సమయంలో మనకి అక్కడ ఉన్న ఒక పోస్టర్ ని చూపిస్తారు. దాని ద్వారా మనకి ఈ ఫంగస్ పేరు కార్డిసెప్స్ అండ్ దీని వల్ల ఇన్ఫెక్ట్ అయిన వారికి ఫస్ట్ 10 మినిట్స్ లో వాళ్ళ ఫేస్ లో మాత్రమే సిమ్టమ్స్ కనిపిస్తుందని, ఆ తర్వాత ఒక 3 to 4 hours లో ఆ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి ఒక పూర్తి జాంబీగా మారిపోతాడని తెలుసుకోవచ్చు. ఆ లేడీ ఈ అబ్బాయి మాట్లాడుకోపోవడం నోట్ చేసి ఒక డివైస్ తో ఇతను ఇన్ఫెక్ట్ అయినాడా లేదా అనేదాన్ని టెస్ట్ చేస్తుంది. అండ్ ఆ డివైస్ లో రెడ్ కలర్ లో లైట్ వెలుగుతుంది. సో ఇతను ఇన్ఫెక్ట్ అయినాడు. ఈ ఇన్ఫెక్షన్ కి మెడిసిన్ లేదు కనుక వెంటనే వీళ్ళు ఈ అబ్బాయికి ఒక ఇంజెక్షన్ వేసి అతన్ని చంపేస్తారు. తర్వాత సీన్ లో మనకి ఇన్ఫెక్ట్ అయిన వారి బాడీస్ అన్నిటిని డిస్పోజ్ చేస్తున్న చోటిని చూపిస్తారు. ఇక్కడ ఒక ఆవిడ రోజంతా బాడీస్ ని కింద నిప్పులో పడిస్తూ చాలా టైర్డ్ అవుతుంది. మళ్ళీ అక్కడికి ఇంకో ట్రక్ ఫుల్ శవాలతో రావడం వల్ల ఈ ఆవిడ అక్కడే పనిచేస్తున్న జోయల్ దగ్గర హెల్ప్ అడుగుతుంది. వీళ్ళిద్దరూ ఆ ట్రక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ చిన్న పిల్లాడి శవం ఉంటుంది. ఇది చూసిన ఆవిడ నేను పని చేయలేనని అంటుంది. కానీ జోయల్ క్యాషువల్ గా ఆ బాడీని నిప్పులో పడేస్తాడు. అతని కూతురు చనిపోయి ఇన్ని సంవత్సరాల్లో మన హీరో అతని ఫీలింగ్స్ మొత్తం మర్చిపోయింటాడు. ఈ ఫంగస్ కి యాంటీడోట్ కనిపెట్టేంత వరకు ఈ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయాలంటే ఇలా బాడీస్ ని నిప్పులో పడేసి పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం మాత్రమే ఒకే దారి. అండ్ ఈ జాంబీ అవుట్ బ్రేక్ వల్ల ప్రపంచంలో గవర్నమెంట్స్ అని డిస్టెబిలైజ్ అయిపోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సేఫ్ జోన్స్ లో బ్రతుకుతున్న ప్రజలు వీళ్ళ సర్వైవల్ కోసమని ఇలాంటివే చాలా పనులని షేర్ చేసుకుని రివార్డ్ గా టోకన్స్ ని పంచుకుంటారు. అండ్ ఈ టోకన్స్ ఇప్పుడు కొత్త కరెన్సీ. జోయల్ అతను చేసిన వర్క్ కి టోకన్స్ తీసుకుంటాడు. అతను ఇలాంటివే చాలా పనులని చేస్తున్నాడు. ఒక చోట్లో కొంతమంది ప్రజలని ఉరి తీస్తుంటారు. యాక్చువల్లీ వీళ్ళంతా ఈ సేఫ్ జోన్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. రూల్స్ ప్రకారం ఎవరూ ఈ చోటు నుంచి బయటికి వెళ్ళకూడదు. అలా చేస్తే జాంబీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక సోల్జర్స్ తప్పు చేసిన ప్రజలని ఉరి తీసిస్తారు. ఆ సమయంలో మన హీరో అక్కడున్న ఒక సోల్జర్ తో పాటు ఎవ్వరూ లేని ఒక చోటుకి వెళ్లి అతనికి ఇల్లీగల్ గా డ్రగ్స్ ని సప్లై చేస్తాడు. జోయల్ ఎక్కువ డబ్బుల్ని డిమాండ్ చేయడం వల్ల ఇరిటేట్ అయిన సోల్జర్ నీకెందుకు ఇంత డబ్బులని అడిగితే అందుకు మన హీరో నాకు ఒక జీప్ కావాలని అంటాడు. సో జోయల్ ప్లాన్ ఏంటో మనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమవదు. కానీ అతను జీప్ కోసం స్పేర్ పార్ట్స్ ని ఒక్కొక్కటిగా కలెక్ట్ చేస్తున్నాడు. అతను ఆ సోల్జర్ దగ్గర నుంచి టోకన్స్ ని తీసుకుని తిరిగి వెళ్తున్నప్పుడు ఈ సేఫ్ జోన్ లో చాలా ప్లేసెస్ లో మీరు ఒకవేళ చీకటిలో తప్పిపోతే వెలితిరి కోసం వెతకండి అని రాసుండడం మనం చూడొచ్చు. నెక్స్ట్ సీన్ లో మనకి రాబర్ట్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. రాబర్ట్ కి ముందు కూర్చున్న ఈ ఆవిడ పేరు టెస్. తను రాబర్ట్ దగ్గర తనకొక కార్ బ్యాటరీ కావాలని డబ్బులు ఇచ్చింటుంది. కానీ డబ్బులు తీసుకున్న అతను తనకివ్వాల్సిన బ్యాటరీని వేరే ఎవరికో అమ్మేసి గొడవ చేయడానికి వచ్చిన టెస్ ని అతని మనుషుల చేత కొట్టించి తనని కూర్చోబెట్టున్నాడు. వీళ్ళిక్కడ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా వీళ్ళున్న బిల్డింగ్ లో ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకున్న టెస్ తప్పించుకోవడం కోసం బయటకు వచ్చి చూస్తే అక్కడ ఫెడరా సోల్జర్స్ కి మరియు ఫైర్ ఫ్లైస్ అనే ఒక రెబెలియన్ గ్రూప్ కి మధ్య ఫైట్ జరుగుతుంటుంది. ఈ ఫైర్ ఫ్లైస్ అనే వాళ్ళు ఈ చోట్లో మిలిటరీ అన్యాయం చేస్తున్నారని వాళ్ళని ఎదిరించి ఎప్పుడు ఫైట్ చేస్తారు. ఈ రెండు గ్రూప్స్ కి మధ్య ఫైట్ లో ఇరుక్కున్న టెస్ అక్కడి నుంచి మెల్లగా తప్పించుకోవాలని అనుకున్నప్పుడు దురదృష్టవశాత్తు కొందరు ఫెడరా సోల్జర్స్ టెస్ ని చూసి తను కూడా ఈ రెబెలియన్ గ్రూప్ కి చెందిందని అపార్థం చేసుకుని తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోతారు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి ఎల్లీ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎల్లీని చైన్స్ తో కట్టి ఫైర్ ఫ్లైస్ వాళ్ళు ఒక రూమ్ లో బంధించుంటారు. తను గత 7 రోజులుగా ఈ రూమ్ లోనే ఉంది. ప్రతిరోజు అప్పుడప్పుడు ఫైర్ ఫ్లైస్ వాళ్ళు తను ఉన్న రూమ్ లోకి వచ్చి 1 నుంచి 10 వరకు కౌంట్ చెయ్యు, నీ పేరేంటిని సేమ్ క్వశ్చన్స్ ని అడిగి ఇంట్రోగేట్ చేస్తారు. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ని విని ఇరిటేట్ అయిన ఎల్లి తను వీళ్ళందరి గురించి ఫెడరా సోల్జర్స్ కి రిపోర్ట్ చేసేస్తానని బెదిరిస్తుంది. ఇప్పుడు మనకి మళ్ళీ జోయల్ ని చూపిస్తే అతను వెళ్లి రేడియో కమ్యూనికేషన్ ఆఫీసర్ ని కలిసి అతని దగ్గర టామీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతాడు. టామీ 3 వారాలకి ముందు మాయమైపోయాడు. యూజువల్ గానే అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా జోయల్
జోయల్ కి ఇన్ఫార్మ్ చేసి వెళ్తాడు. కానీ ఈసారి అతను ఫైర్ ఫ్లైస్ తో పాటు జాయిన్ అయి ఈ సేఫ్ జోన్ నుంచి బయటికి వెళ్లిపోయి ఉన్నాడు. మొదటి కొన్ని రోజులకి టామీ రేడియో ద్వారా మన హీరోతో కాంటాక్ట్ అయి ప్రతిరోజు అతని కండిషన్ గురించి ఇన్ఫార్మ్ చేశాడు. కానీ ఇప్పుడు టామీతో ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు. అతని లాస్ట్ రేడియో లొకేషన్ మన హీరోకి తెలుసు కనుక అతన్ని వెతుకుతూ వెళ్లడం కోసమే జోయల్ ఆ జీప్ ని రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తరువాత అతని ఇంటికి వెళ్లిన జోయల్ టామీని వెతికి అతని జర్నీని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని అతని ట్రావెల్ కి కావాల్సిన సప్లైస్ ని ప్యాక్ చేస్తాడు. 20 సంవత్సరాలకి ముందు అతని కూతురిని కోల్పోయాక ఇప్పుడు ఈ ప్రపంచంలో అతనికంటూ ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్ టామీని. సో జోయల్ అతని బ్రదర్ ని చూడడం కోసం ఏమైనా చేస్తాడు. ఆ రోజు నైట్ అతను నిద్రపోయాక ఆ నెక్స్ట్ రోజు ఉదయం మెలుకుని చూస్తే టెస్ అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. రాబర్ట్ మనుషులు టెస్ ని గట్టిగా కొట్టడం వల్ల తన ముఖంలో గాయాలుంటాయి. ఆల్రెడీ ఇది చూసి మన హీరోకి చాలా కోపం వస్తుంది. అందులోనూ టెస్ వీళ్ళకి కావాల్సిన కార్ బ్యాటరీని కూడా అతను వేరే ఒకరికి అమ్మేశారని చెప్పాక మన హీరో చాలా ఇరిటేట్ అవుతాడు. ఎందుకంటే ఆ బ్యాటరీ లేకపోతే వీళ్ళ వల్ల టామీని వెతుకుతూ వెళ్లడం కుదరదు. సో వీళ్ళు ఆ బ్యాటరీని తిరిగి తీసుకురావడం కోసం ప్లాన్ చేస్తారు. మరోపక్క మనకి ఎల్లీని బంధించిన ఫైర్ ఫ్లైస్ హెడ్ క్వార్టర్స్ ని చూపిస్తే మార్లిన్ అనే ఒక లేడీ అక్కడికి వస్తుంది. తనే ఈ ఫైర్ ఫ్లైస్ గ్రూప్ కి లీడర్. ఫెడరల్ సోల్జర్స్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేయబోతున్నారని తనకి ఇన్ఫర్మేషన్ దొరుకుంటుంది కనుక తను తన మనుషులందరి దగ్గర మన ప్లేస్ ని డిఫెండ్ చేయడం కోసం మనం ఏమైనా చేయాలని తను వాళ్ళందరినీ యుద్ధంకి రెడీ అవ్వమని చెప్పి పంపిస్తుంది. ఈ ఫైర్ ఫ్లైస్ గ్రూప్ లో ఉన్న ఈ అమ్మాయి పేరు కిమ్. మార్లిన్ కిమ్ దగ్గర మనం ఎల్లీని ఈస్ట్ కి తీసుకువెళ్ళాలి, తను చాలా వాల్యుబుల్ అని తను ఒక పేపర్ ని కిమ్ కి ఇస్తుంది. దాన్ని చదివిన కిమ్ ఆశ్చర్యంతో ఇందులో ఉన్నది నిజమా, ఎల్లీ అంత ఇంపార్టెంటా మనకి అని అడుగుతుంది. మార్లిన్ అవునని చెప్పాక కిమ్ కూడా ఎల్లీని ఈస్ట్ కి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటుంది. సైడ్ బై సైడ్ లో ఇక్కడ మన ఎల్లీని చూపిస్తే తను ఈ ప్లేస్ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని చాలా ప్రయత్నిస్తుంటుంది. ఏది ఫలించక తను కష్టపడుతున్నప్పుడు ఆ రూమ్ లోకి మార్లిన్ వస్తుంది. తను ఎల్లీ దగ్గర నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి, నేనే ఫైర్ ఫ్లైస్ అందరికి నేను చంపొద్దని ఆర్డర్ చేశానని చెప్తూ తను ఎల్లీ చేతుకున్న చైన్స్ ని ఓపెన్ చేసి తనని రిలీజ్ చేస్తుంది. ఈ రోజు నైట్ మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నామని తను చెప్పినప్పుడు ఎల్లీ నాకు మీతో పాటు రావడంలో ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేయండి, నేను మీలో ఎవ్వరి గురించి ఫెడరల్ సోల్జర్స్ కి చెప్పను, నా దారేదో చూసుకుని వెళ్ళిపోతానని అంటుంది. అందుకు మార్లిన్ ఎక్కడికి వెళ్తావు, నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన ఆ మిలిటరీ బేస్ కి వెళ్తావా అని తను అడగడం విన్న ఎల్లీ షాక్ అవుతుంది. యాక్చువల్లీ ఎల్లీ ఒక ఆర్ఫన్. తను ఫెడ్రా వాళ్ళ మిలిటరీ షెల్టర్ లోనే పెరిగింది. అయినా ఈ విషయం మార్లిన్ కలా తెలిసిందని తనకేమీ అర్థం కాదు. అండ్ అప్పుడే మార్లిన్ ఎల్లీ దగ్గర చిన్నప్పుడు నేనే నిన్ను ఆ మిలిటరీ బేస్ కి తీసుకువెళ్ళా, అయినా ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఈ ప్రపంచానికి చాలా వాల్యుబుల్, నీ సహాయంతో మనం ఈ ప్రపంచాన్ని ఒక మంచి చోటుగా మార్చొచ్చని తను ఎల్లీకి ఒక సీక్రెట్ ని చెప్తుంది. ఇంకో పక్క జోయల్ మరియు టెస్ ని చూపిస్తే వాళ్ళు రాబర్ట్ ఆ కార్ బ్యాటరీని ఫైర్ ఫ్లైస్ వాళ్ళకి అమ్మేస్తాడన్న విషయం తెలుసుకుని వీళ్ళు ఆ బ్యాటరీని వెతుకుతూ ఫైర్ ఫ్లైస్ హెడ్ క్వార్టర్స్ కి వస్తారు. ఆ బిల్డింగ్ లోనికి దొంగతనంగా వెళ్లడం కోసం వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ సబ్వే దారిని ఎంచుకుంటారు. ఆ చీకటి ప్రాంతంలో ఇద్దరు టార్చ్ లైట్స్ ని పట్టుకుని మెల్లమెల్లగా నడుస్తూ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో టెస్ దేన్నో చూసి భయపడి అరుస్తుంది. జోయల్ తను అలా దేన్ని చూసిందా అని వచ్చి చూస్తే ఆ చోట్లో గోడపై ఒక జాంబీ చచ్చి కుళ్ళిపోయి అంటుకుని ఉంటుంది. అండ్ ఆ జాంబీ బాడీ ఫుల్ గా ఫంగస్ కనిపిస్తాయి. అండ్ ఈ ఫంగస్ వలనే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కనుకే వీళ్ళు ఇన్ఫెక్ట్ అయిన బాడీస్ అన్నిటిని నిప్పులో పడేసి కాల్చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం చాలా రిస్క్ కనుక వీళ్ళిద్దరూ త్వరగా చోటుని దాటుకుని వెళ్తారు. ఆ దారి ఎండికి వచ్చి చూస్తే అక్కడ వీళ్ళకి ఒక నిచ్చెన కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని వీళ్ళు మీదకి వచ్చి చూస్తే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు ఫైర్ ఫ్లైస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు. అండ్ సర్ప్రైజింగ్లీ వీళ్ళు అక్కడ ఎదురు చూడనట్టు రాబర్ట్ మరియు అతని మనుషుల శవాలు ఉంటాయి. ఈ ఫైర్ ఫ్లైస్ వాళ్ళు ఇతన్ని ఎందుకు చంపేస్తారా అని వీళ్ళు ఆలోచిస్తూ అక్కడున్న ఆ బ్యాటరీని తీసి చూస్తే అది ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటుంది. సో పంచైన బ్యాటరీని అమ్మడం వల్ల వీళ్ళు ఇతనిపై రివెంజ్ తీసుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అదే సమయంలో జోయల్ కి ఏదో సౌండ్ వినిపించి అతను తిరిగి చూస్తే అతనికి పక్క రూమ్ లో నుంచి ఎల్లి కత్తి పట్టుకుని అతనిపై దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ఈ అటాక్ నుంచి తప్పించుకున్న జోయల్ గన్ పాయింట్ లో ఎల్లీని పట్టుకున్నాక అక్కడికి మార్లిన్ మరియు కిమ్ కూడా వస్తారు. వీళ్ళిద్దరూ రాబర్ట్ మనుషులతో జరిగిన ఫైట్ లో ఇంజూర్ అయి ఉంటారు. జోయల్ కి మరియు మార్లిన్ కి ముందే పరిచయం అయి ఉంటుంది. మన హీరో ఒక స్మగ్లర్ కదా, అతను ఇంతకు ముందు ఫైర్ ఫ్లైస్ కి కూడా స్మగ్లింగ్ చేసి హెల్ప్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి కండిషన్ ఇప్పుడు ఎలానో బాలేదు కనుక మార్లిన్ జోయల్ దగ్గర ఎల్లీని ఈస్ట్ లో ఉన్న ఫైర్ ఫ్లైస్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్ళమని అంటుంది. నేనెందుకు అలా చేయాలని మన హీరో అడిగినందుకు తను నీకెలానో ఇప్పుడు ట్రావెల్ చేయడానికి వెహికల్ కావాలి కదా, అక్కడికి వెళ్తే నా మనుషులు నీకు వెహికల్ తో సహా వెపన్స్ ని కూడా ఇస్తారు, కానీ నువ్వే ఎల్లీని అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి, తనని సేఫ్ గా చూసుకోవడం నీ బాధ్యత అని చెప్తుంది. టెస్ట్ తో పాటు దీని గురించి కొంచెం సేపు డిస్కస్ చేస్తున్న మన హీరో చివరికి మార్లిన్ డీల్ కి ఓకే చెప్పి ఎల్లీని తీసుకుని టెస్ట్ తో పాటు అక్కడ నుంచి బయలుదేరుతాడు. ముందుగా వీళ్ళు జోయల్ ఇంటికి వెళ్తారు. అతను ఎల్లీ దగ్గర నువ్వు రెస్ట్ తీసుకో, మనం ఈ రోజు నైట్ బయలుదేరబోతున్నామని చెప్తాడు. టెస్ ఏ దారిలో వెళ్లడం సేఫ్ అని కనుక్కోవడం కోసం వెళ్తుంది. సోల్జర్స్ కంట్లో పడితే వీళ్ళని కూడా చంపేస్తారు కనుక వీళ్ళు నైట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి.
ఉండాలి. రాత్రి అయ్యాక బార్డర్ లో ఉన్న సోల్జర్స్ అందరూ ఎవరైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని లైట్ కొట్టి మానిటర్ చేస్తుంటారు. జోయల్, టెస్ మరియు ఎల్లీ అండర్ గ్రౌండ్ ని యూస్ చేసుకుని సౌండ్ చేయకుండా వెళ్తుంటారు. వీళ్ళు ఆ టనల్ నుంచి బయటకు వచ్చి సేఫ్ గా తప్పించుకుంటారన్న సమయానికి దురదృష్టవశాత్తు వీళ్ళ ముగ్గురిని ఒక సోల్జర్ చూసేస్తాడు. అతను వీళ్ళ ముగ్గురిని గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది ఈ సోల్జర్ వేరే ఎవరో కాదు. ముందు సీన్ లో హీరో ఒక సోల్జర్ కి డ్రగ్స్ సప్లై చేశాడు కదా, అతనే. జోయల్ అతని దగ్గర నేను నీకు అడిగిందంతా ఇస్తా, దయచేసి మా ముగ్గురిని వదిలేయని అడుగుతాడు. అయినా ఇతను ఎంత డ్రగ్స్ ఇస్తానని ఆఫర్ చేసినా ఆ సోల్జర్ ఈ బార్డర్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అతను జోయల్ మాటల్ని పట్టించుకోకుండా అతని డివైస్ తీసి వీళ్ళ ముగ్గురు ఆ ఫంగస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉన్నారా అనే దాన్ని టెస్ట్ చేస్తాడు. అతను ఎల్లీ దగ్గర ఆ డివైస్ తెచ్చినప్పుడు తను తన దగ్గరున్న కత్తితో ఈ సోల్జర్ కాలులో దాడి చేస్తుంది. దీనివల్ల సోల్జర్ కి పిచ్చి కోపం వచ్చి అతను ఎల్లీని షూట్ చేయాలనుకున్నప్పుడు జోయల్ మధ్యలోకి వచ్చి అతన్ని అలా చేయొద్దని ఆపడానికి ప్రయత్నించి ఎల్లీ చేసిన పనికి సారీ చెప్తాడు. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడు మన హీరోకి 20 సంవత్సరాలకి ముందు అతను అతని కూతుర్ని పట్టుకుని ఇదేలా ఒక సోల్జర్ దగ్గర వీళ్ళని షూట్ చేయొద్దని బతిమాలుతున్న మెమరీ గుర్తుకొచ్చి ఈసారి అలా జరగకూడదని వెంటనే చాలా అగ్రెసివ్ అయి అతను ఆ సోల్జర్ పైన దాడి చేస్తాడు. జోయల్ ఆ సోల్జర్ అన్కాన్షియస్ అయ్యేలా అతన్ని చాలా సార్లు పంచేస్తాడు. అండ్ ఈ ఫైట్ ని చూసాకే ఎల్లీకి మార్లిన్ ఎందుకు తనని ఇతనితో పాటు పంపించిందని అర్థమవుతుంది. అప్పుడు టెస్ జోయల్ ని పిలిచి ఆ డివైస్ ని చూపిస్తుంది. యాక్చువల్లీ ఎల్లీ పైన టెస్ట్ చేశాక ఈ డివైస్ లో రెడ్ కలర్ లో లైట్ వెలుగుతుంది. అంటే తను ఆ ఫంగస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న హీరో చాలా కోపమై ఎల్లీ దగ్గర దీని గురించి ప్రశ్నించినప్పుడు తను నేను గత 3 వారాలుగా ఈ ఫంగస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యున్నాను, కానీ నా ఒంట్లో ఇప్పటి వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించలేదు. నేను ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కి ఇమ్యూన్. నా బాడీలో న్యాచురల్ గానే వీటికి యాంటీబాడీస్ ఉన్నాయి. అండ్ అందుకే మార్విన్ మీ దగ్గర నన్ను ఈస్ట్ కి తీసుకువెళ్ళమని చెప్పిందని అంటుంది. ప్రస్తుతానికి తను చెప్తున్నది నిజమో అబద్ధమో అనే దాన్ని పక్కన పెడితే వీళ్ళిప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. సోల్జర్స్ ఏ క్షణమైనా ఈ చోటుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జోయల్ ఎల్లీని కూడా అతనితో పాటు తీసుకుని వీళ్ళ ప్లాన్ ప్రకారం బయలుదేరుతాడు. ఇప్పుడు మనకి కథ మళ్ళీ 20 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ కి తీసుకువెళ్లి ఈ ఫంగస్ ప్రపంచమంతా ఎలా స్ప్రెడ్ అయ్యిందో చూపిస్తారు. ఇండోనేషియాలోనే మొదటిగా ఈ జాంబీ అవుట్బ్రేక్ జరిగింది. జకార్టా సిటీలో ఉండే ఒక హోటల్లో చాలా మంది తింటూ ఉంటారు. ఆ సమయంలో ఆ హోటల్ కి వచ్చిన 2 పోలీస్ ఆఫీసర్స్ అక్కడ రిసెప్షనిస్ట్ లేడీ దగ్గర ఎవరి గురించో అడిగి ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఇబూరత్న అనే ఒక ఆవిడని వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. కారులో వెళ్తున్నప్పుడు ఈమె నేనేమైనా తప్పు చేశానా, మీరు నన్ను వేరెవరో అని అపార్థం చేసుకున్నట్టు ఉన్నారని అన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ తన పేరుని మరియు తను యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియాలో మైకాలజీ ప్రొఫెసర్ అని తన ఐడెంటిటీని కరెక్ట్ గా చెప్తారు. మీరు ఏ తప్పు చేయలేదు, మాకు మీ హెల్ప్ కావాలని ఈ 2 ఆఫీసర్స్ ఈ ప్రొఫెసర్ లేడీని ఒక పెద్ద ఫెసిలిటీలో ఉన్న ల్యాబ్ కి తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు ఇబూరత్నాన్ని మైక్రోస్కోప్ ద్వారా తనకి ముందు పెట్టున్న స్పెసిమన్ ఏంటో అని చూసి చెప్పమని అడుగుతారు. సరే అని ఆమె కూడా ఆ శాంపుల్లో అలా ఏముందో అని చెక్ చేసి ఇది కార్డిసెప్స్ అనే ఒక ఫంగస్ అని అంటుంది. ఈ ఫంగస్ ని మనం కామన్ గా చీమలలో చూడొచ్చు, దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టున్నారని తను అడిగినప్పుడు ఆ ఆఫీసర్ ఈ ఫంగస్ వీళ్ళకి ఒక శవంలో దొరికిందని చెప్తాడు. అతని ఇలా చెప్పడం విన్న ఈ ప్రొఫెసర్ ఛాన్సే లేదు, ఈ ఫంగస్ హ్యూమన్ బాడీలో సర్వైవ్ అవ్వలేదు, మన బాడీ టెంపరేచర్ కి అది చచ్చిపోతుందని అన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఈ ప్రొఫెసర్ ని ఆ బాడీని చెక్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని ఆమె కూడా ప్రొటెక్టివ్ సూట్స్ అన్నిటిని వేసుకుని ఆ శవాన్ని పెట్టున్న క్వారంటైన్ రూమ్ లోకి వెళ్తుంది. ఈ వ్యక్తి అగ్రెసివ్ అవ్వడం వల్ల అతన్ని షూట్ చేసి చంపేస్తుంటారు. ప్రొఫెసర్ ఆ శవం కాలులో బైట్ మార్క్ ఉండడం చూసి అక్కడున్న ఆఫీసర్స్ దగ్గర ఈ గుర్తు మనిషి కొరికినట్టు కనిపిస్తుంది ఏంటని అడిగితే ఆ ఆఫీసర్ అవునని చెప్తాడు. తరువాత ఆ ప్రొఫెసర్ ఈ విక్టిమ్ నోరు తెరిచి చూస్తే అందులో తనకి మ్యూటేట్ అయిన కార్డిసెప్స్ ఫంగస్ దొరుకుతాయి. చీమలలో ఉండాల్సింది ఇంత పెద్దగా పెరిగిపోయిందేంటని ఆ ప్రొఫెసర్ షాక్ అవుతుంది. తను ఈ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందని అడిగినప్పుడు అతను దాదాపు 30 గంటలకి ముందు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న ఒక లేడీ హఠాత్తుగా అగ్రెసివ్ అయి తన పక్కనున్న 3 కోవర్కర్స్ ని కొరికేసింది. అంతను ఎవరినైతే కొరికిందో వాళ్ళు కూడా తనలానే అగ్రెసివ్ అయి సిటీలో ప్రజలపైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు. వీళ్ళని కంట్రోల్ చేయలేక చివరికి వేరే ఆప్షన్ లేక మేము వాళ్ళ 4గురిని కాల్చి చంపేస్తామని చెప్తాడు. ఇదంతా వింటున్న ఈ ప్రొఫెసర్ కి ఒళ్ళు ఉనికిపోతుందంటే చూసుకోండి. మరైతే ముందుగా అగ్రెసివ్ అయిన ఆ అమ్మాయిని ఎవరు కొరికారని తను అడిగినప్పుడు ఆ ఆఫీసర్ అది మాకు తెలీదు, ఆ అమ్మాయి పనిచేసిన ఫ్యాక్టరీలో 14 మంది కనిపించట్లేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆల్రెడీ చాలా మంది ప్రజలు ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. సిటీలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయడం కోసం మాకు మీరు మెడిసిన్ లేదా వ్యాక్సిన్ తయారీ చేసి ఇవ్వండి అని ఈ ఆఫీసర్ చెప్పినప్పుడు ప్రొఫెసర్ నిన్న జీవితం మొత్తం ఫంగస్ పైన రీసెర్చ్ చేస్తున్నా, కానీ ఇలాంటి ఒక మ్యూటేషన్ ని నేను ఇప్పటి వరకు చూసింది లేదు. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడం అనేది కుదరని పని, అందులోనూ కార్డిసెప్స్ ఫంగస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కనుక మన దగ్గర ఎక్కువ టైం లేదు. వ్యాక్సిన్ వర్క్ అవ్వదంటే ఈ ఇన్ఫెక్షన్ ని ఆపడానికి వేరేదైనా మార్గం ఉందా అని ఆ ఆఫీసర్ అడిగినప్పుడు ప్రొఫెసర్ ఈ సిటీనే నాశనం చేయండి, ఇన్ఫెక్ట్ అయిన వాడు అవ్వనివాడని ప్రతి ఒక్కరిని బాంబులు వేసి చంపేయండి. ఈ పని చేస్తే మాత్రమే మనం ఈ ఇన్ఫెక్షన్ ని ఆపగలం, లేదంటే ప్రపంచం మొత్తం జాంబీస్ గా మారి
మారిపోతారని తను వార్న్ చేస్తుంది. తను ఏడుస్తూ ఈ ఆఫీసర్ దగ్గర నన్ను నా ఇంట్లో డ్రాప్ చేయండి, నా ఆఖరి హవర్స్ ని నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంది. సో ఇలానే ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు మనకి మళ్ళీ ప్రెసెంట్ లో జోయల్ తో పాటు తప్పించుకున్న ఎల్లి ఆ నెక్స్ట్ రోజు ఉదయం మెలుకున్నట్టు చూపిస్తారు. తనకి పక్కనే జోయల్ మరియు టెస్ కూడా ఉంటారు. వాళ్ళు గన్ పట్టుకుని ఎల్లి జాంబీగా మారితే వెంటనే తనని చంపేవాళ్ళని రెడీగా ఉంటారు. అయినా వీళ్ళని చూసిన ఎల్లి పెద్దగా రియాక్ట్ అవ్వదు. ఇలాంటి వాళ్ళని డీల్ చేయడం తనకి ఆల్రెడీ బాగా అలవాటైపోయి ఉంటుంది. తను హీరో మరియు టెస్ దగ్గర తన బైట్ మార్క్ చూపించి, చూసారు కదా ఈ గాయంలో కొంచెం కూడా ఇన్ఫెక్షన్ అవ్వలేదు, ఇప్పుడైనా నన్ను నమ్మండి. 3 వారాలకి ముందు నన్ను జాంబీ కరుకాక మార్లిన్ మరియు తన టీం నన్ను పట్టుకున్నారు. నార్మల్ గా నాలాంటి వాళ్ళని చంపేస్తారు, కానీ అప్పుడు వాళ్ళు నన్ను చంపకుండా నేను ఎలా జాంబీగా మారుతాననేది స్టడీ చేయాలని రీసెర్చ్ పర్పస్ కోసం నన్ను వాళ్ళతో పాటు తీసుకువెళ్లారు. వాళ్ళు నన్ను ఐసోలేట్ చేసి నాపై చాలా టెస్ట్ కండక్ట్ చేసి నన్ను అబ్జర్వ్ చేశారు. కానీ ఎన్ని గంటలు గడిచినా నాలో సింటమ్స్ అస్సలు కనబడలేదు. నేను నార్మల్ గానే ఉన్నానా లేదా అనే దాన్ని కనిపెట్టడం కోసం వాళ్ళు అప్పుడప్పుడు నన్ను 1 నుంచి 10 వరకు కౌంట్ చేయమని చెప్పారు. నేను కూడా కరెక్ట్ గా కౌంట్ చేశాక వాళ్ళు నేను ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఇమ్యూన్ అని కన్క్లూషన్ కి వచ్చారు. తరువాత వాళ్ళు నన్ను ఈస్ట్ లో ఉన్న హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నప్పుడే మీరక్కడికి వచ్చారు. అండ్ ఆ తర్వాత ఏమైందో మీకే తెలుసని ఎల్లి జరిగిన నిజం మొత్తం క్లియర్ గా జోయల్ మరియు టెస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తరువాత తను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి బయటికి వెళ్ళాక జోయల్ టెస్ దగ్గర అతనికి ఎల్లిని వీళ్ళతో పాటు తీసుకువెళ్లడంలో అస్సలు ఇష్టం లేదని చెప్తాడు. ఆ మిషన్ లో రెడ్ కలర్ లైట్ వెలుగుతుందంటే తన శరీరంలో ఫంగస్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కాకపోయినా రేపెప్పుడో తను జాంబీగా మారుతుంది. తనని మనతో పాటు తీసుకువెళ్లడం మనకే రిస్క్, కాబట్టి మనం తిరిగి సేఫ్ జోన్ కి వెళ్లిపోదామని అతను చెప్తాడు. ఆయన టెస్ అందుకు ఒప్పుకోకుండా ఎల్లి నిజంగానే ఈ ఫంగస్ కి ఇమ్యూన్ అయ్యుండొచ్చు, తనని మనతో పాటు తీసుకువెళ్తే జస్ట్ బికాస్ తన శరీరంలో ఫంగస్ ఉందని అక్కడున్న వాళ్ళు తనని చంపేస్తారు. సో మార్లిన్ చెప్పినట్టు తనని మనం ఈస్ట్ లో ఉన్న ఫైర్ ఫ్లైస్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లాలని చెప్తుంది. కొంతసేపట్లో తిరిగి వచ్చిన ఎల్లి దగ్గర టెస్ మార్లిన్ నిన్నెందుకు ఆ చోటికి తీసుకువెళ్ళమంటుంది, మీ ప్లాన్ ఏంటో చెప్పండి అని అడిగినప్పుడు ఎల్లి ముందు మొహమాట పడుతుంది. ఎందుకంటే మార్లిన్ తన దగ్గర ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని చెప్పుంటుంది కదా. అయినా వీళ్ళకి చెప్పకపోతే వీళ్ళు హెల్ప్ చేయరు కనుక చివరికి సరే అని తను ఆ చోట్లో ఒక ల్యాబ్ ఉంది, నన్ను అక్కడికి తీసుకువెళ్తే ఫైర్ ఫ్లైస్ వాళ్ళు నాపై టెస్ట్లు చేసి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అని తను చెప్పినప్పుడు జోయల్ గత 20 సంవత్సరాలుగా ఇప్పటి వరకు చాలా వ్యాక్సిన్లు కనిపెట్టున్నారు, కానీ ఏ మందు కార్టిసెప్స్ ఫంగస్ ని క్యూర్ చేయలేకపోయింది. ప్రతిసారి లేని నమ్మకం కలిగించి మమ్మల్ని మోసం చేశారు. సో నేను వీటిని నమ్మనని చెప్తాడు. అయినా టెస్ మేబీ ఎల్లి మనల్ని కాపాడొచ్చని తను ఈ ప్లాన్ ని కంటిన్యూ చేయడంలో స్ట్రాంగ్ గా ఉంటుంది కనుక వేరే ఆప్షన్ లేక మన హీరో సరే నేను మీతో పాటు వస్తా, కానీ దారిలో ఎల్లి కొంచెమైన సిమ్టమ్స్ చూపిస్తే నేను ఆలోచించకుండా తనని చంపేస్తానని బెదిరిస్తాడు. ఇతనిలా సీరియస్ గా మాట్లాడుతుంటే ఎల్లి ఏమో జాంబీలా యాక్ట్ చేసి అతన్ని ఆట పట్టిస్తుంది. తరువాత వీళ్ళ ముగ్గురు వీళ్ళ వస్తువులని ప్యాక్ చేసుకుని వీళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. ఆ సేఫ్ జోన్ లోనే పుట్టి పెరిగిన ఎల్లి ఇప్పుడే తన జీవితంలో ఫస్ట్ టైం బయట ప్రపంచాన్ని చూస్తుంది కనుక ఆ డ్యామేజ్ అయిన బిల్డింగ్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ అయిన సిటీని చూసి తను ఆశ్చర్యపోతుంది. అక్కడ ఒక చోట్లో ఒక పెద్ద లోయ ఉండడం చూసిన తను ఇదేంటని టెస్ దగ్గర అడిగితే ప్రపంచమంతా మిలిటరీ వాళ్ళు ఈ జాంబీస్ ని ఆపడం కోసం ఆ ఉన్న చోట్లలో బాంబులు వేశారు. అలా వాళ్ళు చేసిన అటాక్స్ వల్లనే ఈ సిటీలో బిల్డింగ్స్ అన్ని ఇంతలా డ్యామేజ్ అయి ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్, వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేసి ఏం ప్రయోజనం, జాంబీల ప్రాబ్లం అయితే తగ్గలేదు కదా అని తను చెప్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ వెళ్తుండగా దారిలో ఒక పెద్ద బిల్డింగ్ క్రాష్ అయిపోయి ఉంటుంది. ఇదే వీళ్ళకి షార్ట్ కట్. ఈ దారి కాకుండా వీళ్ళు వేరే డైరెక్షన్ ని ఎంచుకుంటే వీళ్ళ డెస్టినేషన్ ని చేరుకోవడానికి వీళ్ళకి చాలా సమయం పడుతుంది. అందువల్ల జోయల్ మరియు టెస్ ఈ బిల్డింగ్ ద్వారానే వెళ్దామా, ఒకవేళ లోపల జాంబీస్ ఏమైనా అటాక్ చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలని డిస్కస్ చేస్తూ ఉండగా ఎల్లి లేట్ అయినా పర్లేదు మనం సేఫ్ అయిన దారిని ఎంచుకుందామని చెప్తుంది. సరే అని వీళ్ళు ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగి వెళ్తున్నప్పుడు టెస్ ఎల్లి దగ్గర నువ్వు పుట్టినప్పటి నుంచే ఆ సేఫ్ జోన్ లే కదా ఉన్నావు, మరి నిన్నెలా జాంబీ కొరికిందని అడుగుతుంది. అందుకు తను ఫెడరల్ సోల్జర్స్ ఒక మాల్ ని సీల్ చేసి క్వారంటైన్ చేసి ఎవరిని ఆ చోటు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు. అసలు ఇంతలా హెచ్చరిస్తున్నారే, ఆ చోట్లో ఏముందో తెలుసుకోవడం కోసం నేనే పిచ్చిదానిలా లోపలికి వెళ్ళా, అండ్ అప్పుడే నన్ను ఒక జాంబీ కొరికేసిందని తను చెప్తుంది. తరువాత తను ఈ 20 years లో ఈ జాంబీస్ కూడా రకరకాలుగా మ్యూటేట్ అయి ఉన్నాయంట, అవి డేంజరసా, వాటి గురించి ఏమైనా చెప్పండి అని అడిగినప్పుడు వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. ఆ సమయంలో వీళ్ళ ముగ్గురికి ఏదో భయంకరమైన ఒక శబ్దం వినిపిస్తుంది. ఈ సౌండ్ విన్న ఎల్లికి చాలా భయం వేస్తుంది. అండ్ వీళ్ళు వెళ్తున్న దారి సేఫో లేదో కూడా ఇప్పుడు వీళ్ళకి డౌట్ వస్తుంది కనుక వీళ్ళు ఒక పాడుబడిన హోటల్ ద్వారా వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ గా నీళ్లుంటాయి. ఇలాంటి ఒక ప్లేస్ ని కూడా చూడని ఎల్లి నాకు స్విమ్మింగ్ తెలియదని చెప్తే జోయల్ ఆ నీటిలోకి దిగి చూపించి ఇందుకు నీకు స్విమ్మింగ్ తెలియనక్కర్లేదని చెప్తాడు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ని ఫస్ట్ టైం ఫీల్ చేస్తున్న ఎల్లి ఆ నీళ్లతో ఆడుకుంటూ అక్కడున్న వస్తువుల్ని తోస్తున్నప్పుడు అనుకోకుండా తను చచ్చి కుళ్ళిపోయిన ఒక అతని శవాన్ని చూస్తుంది. తను భయపడినప్పుడు జోయల్ అది నిన్ను అటాక్ చేయదులే అని చెప్పి అతను తనని ఓదార్చుతాడు. తరువాత వీళ్ళ ముగ్గురు స్టార్స్ ఎక్కి ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి వెళ్తారు. అక్కడ కూడా
దారి బిల్డింగ్ కొలాప్స్ అయి బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల వీళ్ళ వల్ల రూఫ్ టాప్ కి వెళ్ళడం కుదరదు. అప్పుడు టెస్ జోయల్ మరియు ఎల్లీని అక్కడే స్టే చేయమని చెప్పి తను వేరేదైనా దారి ఉందా చూడడం కోసం అక్కడ ఉన్న గ్యాప్స్ ద్వారా మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఎల్లి జోయల్ దగ్గర జాంబీస్ గా మారిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రాణాలతో ఉండగలరని అడుగుతుంది. అందుకతను నీ క్వశ్చన్ కి ఫిక్స్డ్ ఆన్సర్ లేదు, కొన్ని జాంబీస్ 1 నుంచి 2 నెలలలోనే చనిపోతాయి, మరికొన్ని రకమైన జాంబీస్ 20 సంవత్సరాలు అయ్యాక కూడా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయని అంటాడు. ఆ సమయంలో వీళ్ళకి పక్కనున్న రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్నది జాంబీ కాదు, టెస్. తను వీళ్ళని రూఫ్ టాప్ కి తీసుకువెళ్లి తను చూసిన విషయాన్ని వీళ్ళకి చూపిస్తుంది. కిందొక చోట్లో వందలాది జాంబీస్ ఉంటాయి. టెస్ తన దగ్గర మేము లాస్ట్ టైం ఈ చోటుకు వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని జాంబీస్ లేవు, బట్ ఇప్పుడున్న ఏంటి మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని రోజులకి ముందు చాలా మంది సర్వైవర్స్ సేఫ్ జోన్ ని వెతుకుతూ ఈ దారిలో వెళ్ళుంటారు. ఆ సమయంలో వీళ్ళపై జాంబీస్ అటాక్ చేస్తుంటాయని చెప్తుంది. ఎల్లి గ్రూప్స్ గా పడుకున్న ఆ జాంబీస్ అన్ని వాటిపైన సన్లైట్ పడినప్పుడు ఒకేలా మూవ్ అవ్వడం గమనిస్తుంది. దీని గురించి టెస్ దగ్గర అడిగినప్పుడు తను ఈ జాంబీస్ అన్ని ఒకటితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. నార్మల్ గా ఫంగస్ అలా భూమిలో స్ప్రెడ్ అయి ఉంటాయో అలాగే ఈ జాంబీస్ లో ఉన్న కార్డిసెప్స్ ఫంగస్ కూడా మిగతా జాంబీస్ తో కలిపి భూమిలో చాలా దూరం స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇవిలా గ్రూప్స్ గా ఉంటే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఆ ఫంగస్ నేలపై ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి నువ్వు నీ ప్రతి అడుగుని కేర్ఫుల్ గా చూసుకుని పెట్టాలి. తెలియక నువ్వు ఏదైనా ఫంగస్ పైన కాలు పెడితే అప్పుడు ఆ ఫంగస్ తో కనెక్ట్ అయి ఇలా గ్రూప్స్ గా ఉన్న ఈ జాంబీస్ అన్ని ఒక్కసారిగా నీపై దాడి చేయడం కోసం పరిగెడతాయి. సో జాగ్రత్తగా ఉండని తను ఎల్లీకే అడ్వైస్ చేస్తుంది. అండ్ ఎలానో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళ దారిలో వెళ్ళడం అనేది కుదరని పని కాబట్టి జోయల్ వీళ్ళ దగ్గర నాకు ఇంకో దారి తెలుసు, మనం ఒక మ్యూజియం ద్వారా వెళ్దామని అంటాడు. ప్లాన్ చేసి వీళ్ళంతా ఆ మ్యూజియం దగ్గరికి వచ్చి చూస్తే సర్ప్రైజింగ్లీ ఆ బిల్డింగ్ ఫుల్ గా అక్కడక్కడ ఆ ఫంగస్ ఉంటుంది. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఆ ఫంగస్ ఇప్పుడు యాక్టివ్ గా లేదు, అది ఎండిపోయి చనిపోయి ఉంటుంది. అందుకని వీళ్ళు కేర్లెస్ గా ఉండలేరు. లోపల ప్రాణాలతో జాంబీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎటు వెళ్ళినా జాంబీసే ఉన్నాయి కనుక వీళ్ళు రిస్క్ ఎత్తుకొని ఎల్లీని అలర్ట్ గా ఉండమని చెప్పి తనని తీసుకుని లోపలికి వెళ్తారు. ఆ బిల్డింగ్ ఫుల్ గా చీకటిగా ఉంటుంది. వీళ్ళు టార్చ్ లైట్ వేసుకుని మెల్లమెల్లగా వెళ్తున్నప్పుడు ఒక చోట్లో చాలా శవాలు పూర్తిగా ఫంగస్ గా మారి ఎండిపోయి ఉండడం చూస్తారు. అప్పుడు ఎల్లి అక్కడ ఒక అతను ఫ్రెష్ గా గాయపడి చనిపోయి ఉండడం చూసి తను భయంలో జోయల్ మరియు టెస్ ని పిలిస్తే వాళ్ళు తనకన్నా ఎక్కువ భయపడతారు. ఎందుకంటే ఈ వ్యక్తి శరీరంపై ఉన్న గాయాలు ఒక నార్మల్ జాంబీ చేసిన అటాక్స్ లా కనిపించట్లేదు, ఇతన్ని ఒక మ్యూటేట్ అయిన జాంబీనే అటాక్ చేస్తుంటుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చూసిన ఎల్లి ఇక్కడ ఏం జరుగుతుందని అడిగితే జోయల్ సౌండ్ చేయకు, మోస్ట్ ప్రాబబ్లీ ఇతన్ని అది బయట దాడి చేసుంటుంది, గాయంతో అతను ఇక్కడికి వచ్చి చనిపోయింటాడు, సో భయపడకుండా పద మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటాడు. వీళ్ళ ముగ్గురు కొంచెం కూడా సౌండ్ చేయకుండా స్టార్స్ ని యూస్ చేసుకుని టాప్ ఫ్లోర్ కి వెళ్తారు. అక్కడికి వచ్చాక వీళ్ళు రిలాక్స్ అయ్యేలోపే దురదృష్టవశాత్తు సీలింగ్ ఇరిగి కింద పడి అక్కడ ఒక పెద్ద సౌండ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ సౌండ్ కి అట్రాక్ట్ అయి క్లికర్స్ అనబడే జాంబీస్ అక్కడికి వస్తాయి. ఈ టైప్ ఆఫ్ జాంబీస్ కి కళ్ళు కనిపించవు, అవి సౌండ్ చేసి ప్రతి దానిపై అటాక్ చేస్తాయి. జోయల్ ఎల్లి దగ్గర అస్సలు సౌండ్ చేయొద్దని సిగ్నల్ ఇస్తాడు. నర్వస్ అయిన ఎల్లి కళ్ళు మూసుకుంటే ఆ జాంబీ తను బ్రీచ్ చేసే సౌండ్ ని ఫాలో అయి అది వీళ్ళకి చాలా దగ్గరికి వచ్చేస్తుంది. వేరే ఆప్షన్ లేని హీరో దానిపైన గన్ తో ఫైర్ చేస్తాడు. అండ్ ఆ సౌండ్ ని విని ఇంకో జాంబీ కూడా వీళ్ళ రూమ్ కి వచ్చి అది ఎల్లి పైన దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు టెస్ ఆ జాంబీతో ఫైట్ చేస్తుంది. ఈ గ్యాప్ లో ఎల్లి సేఫ్టీ కోసం ఒక చోట్లో దాగున్నప్పుడు జోయల్ అతను ఫైట్ చేస్తున్న జాంబీని ఎదుర్కోలేక అతను ఒక గ్లాస్ ని బ్రేక్ చేసి ఆ సౌండ్ తో జాంబీని కన్ఫ్యూజ్ చేసి ఇతను కూడా ఎల్లి దగ్గరికి వచ్చేస్తాడు. అతను తన దగ్గర నన్ను ఫాలో అవ్వని చెప్పి వీళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు ఆ బ్రేక్ అయ్యున్న గ్లాస్ పీసెస్ పైన కాళ్ళు పెట్టి వీళ్ళు మళ్ళీ ఆ జాంబీని వీళ్ళపై అట్రాక్ట్ చేసుకుంటారు. ఈసారి ఆ జాంబీ ఎల్లి చేతిని కొరికేస్తుంది. జోయల్ దాన్ని చాలా సార్లు షూట్ చేస్తాడు, కానీ ఎంతకీ తగ్గని ఆ జాంబీని ఇతను దాని స్పైనల్ కార్డ్ లోనే షూట్ చేసి చివరికి దాన్ని చంపేస్తాడు. మరోపక్క టెస్ తనని వెంట పడుతున్న జాంబీని ఒక యాక్స్ తో అటాక్ చేసి సివియర్ గా ఇంజూర్ చేశాక జోయల్ దాన్ని కూడా షూట్ చేసి చంపేస్తాడు. ఎల్లీని రెండోసారి జాంబీ కొరకడం వల్ల జోయల్ తనకేమవుతుందో అని కంగారు పడతాడు. అయినా టెస్ తన ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా బయటికి వెళ్తుంది. ముందుగా ఎల్లి వీళ్ళకి ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ కి వెళ్తుంటుంది. అప్పుడు జోయల్ టెస్ దగ్గర నాకెందుకో తను జాంబీ అయిపోతుందని అనిపిస్తుంది, అందులోనూ ఈసారి తనని కొరికింది ఒక మ్యూటేట్ అయిన జాంబీ, మనం ఈ ప్లాన్ ని కంటిన్యూ చేయాలని అడిగినప్పుడు తను ఎక్కువ ఆలోచించుకు జోయల్ ఎల్లి ఈ ఫంగస్ కి ఇమ్యూన్, పాజిటివ్ గా ఆలోచించని అంటుంది. వీళ్ళకి ఆపోజిట్ లో చాలా దూరంలో ఉండే ఆ హైట్ అయిన బిల్డింగ్ వీళ్ళ డెస్టినేషన్. ఆ బిల్డింగ్ వీళ్ళ కంటికి కనిపించే దూరంలో ఉన్నది కనుక వీళ్ళు రెస్ట్ తీసుకోకుండా అక్కడికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని బయలుదేరుతారు. చాలాసేపు ట్రావెల్ చేసి వీళ్ళు ఎలాగోలా చివరికి ప్లాన్ చేసినట్టే ఆ బిల్డింగ్ ని చేరుకుంటారు. కానీ ఆ చోటు చుట్టుపక్కల ఎక్కడా కూడా వీళ్ళకి ఒక మనిషి కూడా కనిపించడు. జోయల్ ఎల్లి మరియు టెస్ ని ఒక కార్ దగ్గర దాగమని చెప్పి అతను అక్కడ పరిస్థితి ఏంటో చూడడం కోసం వెళ్తాడు. అతను ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ లో పార్క్ అయి ఉన్న ఒక ట్రక్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరు ఉండరు. ఆ ట్రక్ టైర్ కింద ఒక అతని శవం ఉంటుంది. అంతా సేఫ్ అని తెలుసుకున్నాక ఎల్లి మరియు టెస్ అక్కడికి వస్తారు. అక్కడుండే మెట్ల పైన ఫ్రెష్ గా రక్తం ఉండడం చూసిన ఎల్లి కొంచెం సేపటికి ముందు ఈ చోట్లో ఏదో జరుగుందని వీళ్ళ
దగ్గర చెప్తుంది. ఆ బ్లడ్ ని ఫాలో అయి వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తే అక్కడే వీళ్ళకి ఒక పెద్ద షాక్. యాక్చువల్లీ ఈ చోట్లో జాంబీ అటాక్ జరిగి ఆ పాటికే ఆ ఫైర్ ఫ్లైస్ వాళ్ళలో అందరూ చనిపోయి ఉంటారు. అక్కడ ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉండడు. అండ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా జాంబీగా మారిపోతారు కనుక నెక్స్ట్ ఏం చేయాలో తెలియక టెస్ చాలా కంగారు పడుతూ అక్కడ వీళ్ళకి రేడియో ఏమైనా దొరుకుతుందా అని చూస్తుంది. అయినా ఎంత వెతికినా దొరకకపోయేసరికి తను ఎల్లీ దగ్గర మార్లిన్ నీ దగ్గర ప్లాన్ బి ఏమైనా చెప్పిందా? ఈ ఫైర్ ఫ్లైస్ వాళ్ళు ఈ చోట్లో మాత్రం కాకుండా వేరెక్కడైనా ఉంటారా? నీకేం తెలుసో చెప్పని తనని చాలా క్వశ్చన్స్ అడిగి ఫోర్స్ చేస్తుంది. అయినా ఎల్లీ తనకేం తెలియదని చెప్తుంది. జోయల్ నువ్వెందుకు కంగారు పడుతున్నావు, మనం తిరిగి సేఫ్ జోన్ కి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు టెస్ నేను మీతో రాలేనని గట్టిగా అంటుంది. కన్ఫ్యూజ్ అయిన హీరో నువ్వేం చెప్తున్నావని అడిగితే అప్పుడే వెనక నుంచి వెళ్ళి తను ఇన్ఫెక్ట్ అయి ఉన్నదని చెప్తుంది. యాక్చువల్లీ మ్యూజియం లో క్లికర్స్ అనబడే జాంబీస్ తో జరిగిన ఫైట్ లో ఒక జాంబీ టెస్ ని మెడలో కొరికేసి ఉంటుంది. తను ఆ గాయాన్ని జోయల్ కి చూపించి ఎల్లీ దగ్గర తన గాయం చూపించమని అడుగుతుంది. ఎల్లీ తన స్లీవ్ ని తీసాక చూస్తే సర్ప్రైజింగ్లీ తన చేతిలో జాంబీ కొరికిన చోట్లో కొంచెం కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండదు. టెస్ ఎల్లీ చేతిని జోయల్ కి చూపించి చూడు మార్లిన్ చెప్పింది నిజమే, తను ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి ఇమ్యూన్. ఎల్లీ ద్వారా మనం ఈ జాంబీ ఇన్ఫెక్షన్ కి ఒక సొల్యూషన్ కనిపెట్టగలం. చేతిలో వణుకుతూ టెస్ అతని దగ్గర ఎల్లీని ఇకపై నువ్వే సేఫ్ గా చూసుకోవాలి, తనని ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోనివ్వకని తను ఎల్లీని వీళ్ళ పాత ఫ్రెండ్స్ అయిన బిల్ మరియు ఫ్రాంక్ దగ్గరికి తీసుకువెళ్ళమని తను జోయల్ దగ్గర చెప్తుంది. ఈ ఐడియా మన హీరోకి అసలు నచ్చదు. కానీ కంట్రోల్ కోల్పోతున్న టెస్ జోయల్ ని ఫోర్స్ చేసి ఒప్పిస్తుంది. ఆ సమయంలో అక్కడ చచ్చిపడున్న ఒక అతను జాంబీగా మారి మెల్లమెల్లగా లెగడానికి ప్రయత్నించినప్పుడు హీరో లేట్ చేయకుండా అతని గన్తో జాంబీని చంపేస్తాడు. ఇలా అతను సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చి రిలాక్స్ అయ్యేలోపే అన్ఫార్చునేట్లీ ఆ జాంబీ కిందున్న ఫంగస్ పైన చేపెట్టిస్తుంది కనుక వెంటనే ఆ కార్డిసెప్స్ ఫంగస్ దగ్గరలో ఉన్న జాంబీస్ అన్నిటికీ సిగ్నల్ ఇచ్చేస్తుంది. బయట రోడ్ లో పడుకునున్న జాంబీస్ అన్ని ఒక్కసారిగా లెగిచి వీళ్ళున్న బిల్డింగ్ దగ్గరికి పరిగెడుతున్నట్టు చూపిస్తారు. జోయల్ కంగారుతో ఆ బిల్డింగ్ డోర్ ని ఓపెన్ చేసి వీళ్ళ వైపుకు గుంపులు గుంపులుగా పరిగెడుతూ వస్తున్న జాంబీస్ ని చూస్తాడు. వెంటనే ఆ డోర్ క్లోజ్ చేసి వీళ్ళ దగ్గర మనకింకా ఒక్క నిమిషం కూడా టైం లేదని అంటాడు. జోయల్ గన్ పట్టుకుని రెడీ అయినప్పుడు టెస్ అక్కడున్న ఫ్యూయల్ ట్యాంక్స్ ని చూసి వాటన్నిటిని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా కింద కుంపుతుంది. తరువాత తను ఆ చోట్లో తనకి దొరికిన ఎక్స్ప్లోసివ్స్ అన్నిటిని ఆ ఫ్యూయల్ లో వేసి జోయల్ దగ్గర ఎల్లీని తీసుకుని నువ్వు ఆ డైరెక్షన్ లో పరిగెట్టు, నేను ఆ జాంబీస్ అన్నిటిని చూసుకుంటా, నా గురించి ఆలోచించకని అంటుంది. తనని ఇలా చూసి కొంచెం సేపు ఆలోచించిన హీరో వెంటనే ఎల్లి చేతిని పట్టుకుని పరిగెడతాడు. ఎల్లి టెస్ ని ఇలా వదిలేసి వెళ్ళొద్దని జోయల్ ని ఎంతగానో బతిమాలుతుంది. కానీ అతను పట్టించుకోడు. వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ నుంచి వెళ్లిపోయేసరికి ఆ జాంబీస్ కూడా డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేస్తాయి. టెస్ లైటర్ ని వెలిగించడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ అది వర్క్ అవ్వదు. ఆ జాంబీస్ అని స్ట్రైట్ గా పరిగెడుతున్నప్పుడు వాటిలో ఒకటి మాత్రం టెస్ ని చూసి తన దగ్గరికి వస్తుంది. టెస్ కి ఏం చేయాలో తెలియదు. ఆ జాంబీ దాని నోట్లో ఉన్న ఫంగస్ ని టెస్ నోట్లోకి వదులుతుంది. ఆ ఫంగస్ మొత్తం తన శరీరంలోకి వెళ్తూ టెస్ ఆల్మోస్ట్ తన కంట్రోల్ కోల్పోయే ఆఖరి సెకండ్ లో తన చేతిలో ఉన్న లైటర్ ఆన్ అవుతుంది. వెంటనే తను దాన్ని కింద పడేయడంతో ఆ చోటు మొత్తం ఫైర్ అయి హీట్ కి ఆ గ్రెనేడ్స్ అన్ని ఎక్స్ప్లోడ్ అయి అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ మొత్తం ఫైర్ అవ్వడం చూసిన జోయల్ అతని దగ్గర ఉన్న గన్తో ఏం చేస్తూ వీళ్ళ వైపుకు జాంబీస్ ఏమైనా వస్తున్నాయా అని చూస్తాడు. ఆ జాంబీస్ వీళ్ళని ఫాలో అవ్వకపోవడంతో వీళ్ళు సేఫ్ అని రియలైజ్ అయి అతను చనిపోయిన టెస్ ని తలుచుకుని బాధపడి తను చెప్పినట్టే ఎల్లీని వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని జోయల్ వెనక్కి తిరిగి నడుస్తాడు. ఎల్లీ కూడా అతన్ని ఫాలో అవుతుంది. వీళ్ళు ముందుగా ఒక అడవిని చేరుకున్నాక అక్కడ జాంబీస్ ప్రాబ్లమ్స్ ఉండవని రెస్ట్ తీసుకుంటారు. నదిలో మొహం కడుక్కోవడం కోసం వెళ్లిన జోయల్ ని చూస్తే అతను ఇంకా టెస్ ని కూలిపోయిన బాధ నుంచి బయటపడలేదని తెలుస్తుంది. అలాగే ఇతను అప్పటి నుంచి వీటన్నిటికీ ఎల్లీనే కారణం అన్నట్టు తనతో మాట్లాడడం కూడా లేదు. ఎల్లీ ఇప్పటికే చాలా సార్లు జోయల్ తో మాట్లాడడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కూడా తను జోయల్ తో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అతను తనని సైలెంట్ గా ఉండమని చెప్తాడు. అందువల్ల ఎల్లీకి విరక్తి కలిగి తను అతని దగ్గర నన్ను ఫైర్ ఫ్లైస్ వాళ్ళకి చేర్చమని ఎవ్వరూ మిమ్మల్ని లేదా టెస్ ని ఫోర్స్ చేయలేదు, మీరే ట్రక్ బ్యాటరీకి ఆశపడి ఈ మిషన్ ని మార్లిన్ దగ్గర నుంచి తీసుకున్నారు, ఇందులో నా తప్పేముంది, ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు టెస్ ని కూడా మనతో పాటు తీసుకువెళ్దామని నేను చెప్పా, కానీ ఇప్పుడేదో నేనే తనని చంపేసినట్టు మరి మీరు నన్ను హెచ్ చేస్తున్నారు అని ఎల్లి చెప్పడం విన్న జోయల్ అతను చేస్తున్నది తప్పని రియలైజ్ అయి అతను ఎల్లీతో పాటు మాట్లాడతాడు. పద బయలుదేరదామని వీళ్ళిద్దరూ మళ్ళీ వీళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. దారిలో ఎల్లి జోయల్ దగ్గర ఫ్రాంక్ మరియు బిల్ గురించి అడుగుతుంది. అందుకతను వాళ్ళు చాలా మంచి వాళ్ళు, టెస్ కి నాకు వాళ్ళు ఎన్నోసార్లు హెల్ప్ చేస్తున్నారు, కానీ వాళ్ళని లాస్ట్ గా మీట్ అయ్యే చాలా సంవత్సరాలు అవుతుందని అంటాడు. అప్పుడు ఎల్లి అతని దగ్గర తను ఒకసారి గన్ పట్టి చూస్తానని అతని దగ్గర గన్ అడుగుతుంది. అయినా ఎల్లి జస్ట్ 14 సంవత్సరాల చిన్నపిల్ల కనుక అతను తనకి గన్ ఇవ్వడు. అలా వీళ్ళిద్దరూ నడుస్తూ ఒక గ్యాస్ స్టేషన్ ని చేరుకుంటారు. ఆ గ్యాస్ స్టేషన్ పక్కనే ఒక పాడుబడిన సూపర్ మార్కెట్ ఉంటుంది. జోయల్ మరియు టెస్ సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చేటప్పుడల్లా ఇలాంటి చోటుకొచ్చి ఫ్యూచర్ లో యూస్ అవుతుందని కొన్ని గన్స్ ని మరియు సప్లైస్ ని దాస్తారు. అలా అతను ఈ చోట్లో వీళ్ళింతకు ముందు దాసిన
సప్లైస్ ని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎల్లి అక్కడ ఉన్న ఒక ఇరిగిపోయిన ఆర్కిడ్ గేమ్ తో ఆడి తరువాత తను కూడా వీళ్ళకి యూస్ అయ్యేదేమైనా ఇక్కడ దొరుకుతుందా అని చూడడం కోసం అలా నడుస్తూ కింద బేస్మెంట్ కి వెళ్తుంది. ఫ్లాష్ లైట్ తో తను తనకి నచ్చిన ఐటమ్స్ ని తీసుకుంటున్నప్పుడు సడన్ గా తనకి వెనక నుంచి ఏదో శబ్దం వినిపించి ఎల్లి అది ఏంటని తిరిగి చూస్తే అక్కడ ఒక జాంబీ కొన్ని రాళ్ల మధ్య ఇరుక్కుని ఉంటుంది. అండ్ ఈ జాంబీ సగం మ్యూటేట్ అయిన ఒక క్లికర్. దాని స్కిన్ ని లైట్ గా కట్ చేసి చూస్తే లోపల ఫుల్ గా ఫంగస్ ఉంటది. ఎల్లి తన దగ్గరున్న కత్తితో జాంబీని చంపిస్తుంది. ఇక్కడ జోయల్ కి అతను వెతుకుతున్న సప్లైస్ అన్ని దొరికాక అతను ఒక గన్ ని ఒక బాక్స్ లో పెట్టి అక్కడే ఒక చోట్లో దాచేస్తాడు. దీన్నెందుకు మనం తీసుకువెళ్ళట్లేదని ఎల్లి అడిగినప్పుడు ఈ గన్ కి బుల్లెట్స్ ఈజీగా దొరకవు, సో దీన్ని తీసుకువెళ్ళడం వేస్ట్ అని అంటాడు. మరైతే దాన్ని నాకైనా ఇవ్వచ్చు కదా అని తను అడిగినప్పుడు హీరో ఇప్పుడు కూడా ఒప్పుకోడు. తరువాత వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక చోట్లో ఒక ఏరోప్లేన్ క్రాష్ అయి ఉండడం చూస్తారు. ఇది గాలిలో ఎగురుతుందని నేను బుక్స్ లో చదివాను, అది నిజమా అని ఎల్లి అడిగినప్పుడు అవును, నేను ఇందులో చాలా సార్లు ట్రావెల్ చేస్తున్నానని జోయల్ చెప్తాడు. తరువాత ఎల్లి మనుషులలో ఈ జాంబీ ఇన్ఫెక్షన్ ఎలా మొదలయ్యింది, ఒక మనిషిని ఇంకో మనిషి కొరికితే అతను ఇన్ఫెక్ట్ అవుతాడు, మరైతే ఫస్ట్ ఇన్ఫెక్ట్ అయిన వారిని ఏదైనా ఇన్ఫెక్ట్ అయిన కోతి కొరికిందా అని తను అడిగితే జోయల్ నాకు ఈ కోతి థియరీ గురించి తెలియదు, నాకు తెలిసినంత వరకు ఆ ఫంగస్ మ్యూటేట్ అయి చెట్ల నుంచి మనుషుల ఫుడ్ సప్లైలో కలిసిపోయింది. ఫ్యాక్టరీలో తయారయ్యే బ్రెడ్, కేక్ లాంటి ఐటమ్స్ ని కొని తిన్న ప్రజలు కొంచెం సేపటిలోనే జాంబీస్ గా మారిపోయారు. ఇలా మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్లే మనం దీన్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోయాం అని జోయల్ అతనికి తెలిసిందంతా ఎల్లికి చెప్తాడు. ఒక చోట్లో వీళ్ళకి ముందు చాలా స్కెలిటన్స్ ఉంటాయి, ఇవన్నీ జాంబీస్ బా అని ఎల్లి అడిగినప్పుడు జోయల్ లేదు, ఇవన్నీ ఇన్ఫెక్ట్ అవ్వని మనుషులది. స్టార్టింగ్ లో మిలిటరీ అక్కడక్కడ సేఫ్ జోన్స్ ని క్రియేట్ చేసినప్పుడు అందరికీ షెల్టర్ ని ప్రొవైడ్ చేయలేకపోయారు. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో అక్కడ సేఫ్ జోన్ కెపాసిటీ కన్నా మనుషుల సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు మిలిటరీ మిగిలిన వాళ్ళని ఇలానే చంపిస్తారు. అయినా ఇన్ఫెక్ట్ అవ్వని వాళ్ళని ఎందుకు చంపారు, వీళ్ళని ప్రాణాలతో వదిలేస్తుండొచ్చు కదా అని ఎల్లి అడిగినప్పుడు చనిపోయాక ఎవరు జాంబీస్ గా మారని జోయల్ చెప్తాడు. ఈ సీన్ ని అలా ఆపాక ఇప్పుడు కథ మళ్ళీ 20 సంవత్సరాల పాస్ట్ లో చూపిస్తారు. సోల్జర్స్ సిటీలో వాళ్ళ ఇళ్లలో స్టే చేస్తున్న ప్రజలందరినీ సేఫ్ జోన్స్ కి తీసుకువెళ్లడం కోసం వాళ్ళని ఎవాక్యువేట్ చేస్తారు. ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేశాక వాళ్ళు ఆ ఇల్లు క్లియర్ అని డోర్ పై ఎక్స్ మార్క్ వేస్తున్నప్పుడు అదే వీధిలో అతని ఇంట్లో దాగునున్న బిల్ అనే ఒక వ్యక్తిని మనకి చూపిస్తారు. బిల్ కి ఈ సోల్జర్స్ తో పాటు వాళ్ళ సేఫ్ జోన్ కి వెళ్లడంలో ఇష్టం లేదు. అతను బయట జరుగుతున్నదన్నిటిని సీసీటీవీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తూ ఇన్ కేస్ సోల్జర్స్ అతని దగ్గరకు వస్తే వాళ్ళని షూట్ చేసి చంపేవాలని ఇతను గన్ పట్టుకుని రెడీ అవుతాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ సోల్జర్స్ బిల్ ఇంటిని చెక్ చేస్తారు, కానీ ఇతను బేస్మెంట్ లో దాగవడం వల్ల వాళ్ళితన్ని చూడకుండా ఈ ఇంట్లో ఎవ్వరూ లేరని డోర్ లో ఎక్స్ మార్క్ కొట్టి వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే మనకి తెలుస్తుంది నిజానికి బిల్ ఇలాంటి ఒక జాంబీ అపోకలిప్స్ కి ముందే ప్రిపేర్డ్ గా ఉంటాడు. అతని ఇంట్లో చాలా వెపన్స్ మరియు సప్లైస్ ఉంటాయి. బయట మొత్తం క్లియర్ అని కెమెరా ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న బిల్ అతని సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వస్తాడు. అతను వీధికి వచ్చాక చూస్తే ఎవాక్యువేషన్ తర్వాత ఇప్పుడు అతనున్న టౌన్ మొత్తంలోనూ అతను మాత్రమే ఉంటాడు. బిల్ కి ఇలాంటి సర్వైవల్ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలని మంచి ఐడియా ఉంది. అతను లేట్ చేయకుండా ముందు సూపర్ మార్కెట్ కి వెళ్లి అతనికి యూస్ అయ్యే వస్తువులన్నింటినీ తీసుకుంటాడు. తరువాత అతని ట్రక్ తీసుకుని పెట్రోల్ బంక్ కి వెళ్లి బ్యారెల్ గా ఫుల్ గా పెట్రోల్ ఫుల్ చేసుకుంటాడు. ఎలక్ట్రిసిటీకి ఒక మార్గం, వాటర్ కి ఒక మార్గం రెడీ చేసుకుని ఆహారానికి కొరతే లేదన్నట్టు కూరగాయలు పండించుకుంటాడు. చివరిగా బిల్ అతని ఇంటిని జాంబీస్ నుంచి సెక్యూర్ చేయడం కోసం చుట్టూ అన్ని డైరెక్షన్ లోనూ చాలా ట్రాప్స్ సెట్ చేస్తాడు. అతని ఇల్లు ఇప్పుడు ఎంత సేఫ్టీగా ఉంటుందంటే ఒక రోజు అతను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా అలారం సౌండ్ మోగుతుంది. ఏంటని బిల్ సీసీటీవీ ఆన్ చేసి చూస్తే అతని ఇంటి దగ్గరికి ఒక జాంబీ వస్తుంటుంది. అండ్ ఆ జాంబీ ఒక పర్టికులర్ పాయింట్ ని దాటగానే దాని కాళ్ళు కిందన్న రోప్ కి తగిలి గన్ ఫైర్ అయ్యి అది స్పాట్ లో చనిపోతుంది. సో బిల్ పర్మిషన్ లేకుండా అతని ఇంట్లోనికి ఎవ్వరూ రాలేరని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా బిల్ చాలా ప్రశాంతంగా ఈ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం తగ్గి సిచ్యువేషన్ నార్మల్ అవ్వనని వెయిట్ చేస్తాడు. కానీ వెంటనే నార్మల్ అవ్వడానికి ఇదేమైనా చిన్న సమస్య. అలా 4 సంవత్సరాలు గడిచిపోతుంది. బిల్ ఎప్పట్లా అతని సర్వైవల్ కి కావలసిన పనులని చేస్తున్నప్పుడు మళ్ళీ అలారం మోగుతుంది. ఈసారి ఏదో ఒకటి ఇతను సెట్ చేసిన లోయ లాంటి ట్రాప్ లో చిక్కుకుని ఉంటుంది. ఆ జాంబీని చంపడం కోసం బిల్ అతని గన్ తీసుకుని ఆ లోయ దగ్గరికి వెళ్తాడు. కానీ సర్ప్రైజింగ్లీ అక్కడికి వెళ్లి చూస్తే లోపలున్నది ఒక జాంబీ కాదు, మనిషి. అండ్ ఈ వ్యక్తి పేరే ఫ్రాంక్. ఫ్రాంక్ బిల్ దగ్గర నన్ను షూట్ చేయకు, నేను ఇన్ఫెక్ట్ అవ్వలేదని అంటాడు. నువ్వు ఎవరివి ఇక్కడేం చేస్తున్నావని బిల్ అడిగినప్పుడు ఫ్రాంక్ అతను తనని ఇంట్రడ్యూస్ చేసుకుని నేను ఇన్ని రోజులు స్టే చేసిన సేఫ్ జోన్ లో జాంబీస్ అటాక్ చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ చంపేశాయి. తప్పించుకున్న నేను వేరే సేఫ్ జోన్ ని వెతుకుతూ వెళ్తున్నప్పుడే ఇందులో ఇరుక్కుపోయానని చెప్తాడు. అది విన్న బిల్ సరే అని ఫ్రాంక్ బయటికి రావడానికి ఒక ల్యాడర్ ఇచ్చి అతను పైకి రాగానే ఫస్ట్ పనిగా అతను ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడా లేదా అని చెక్ చేస్తాడు. ఆ డివైస్ లో గ్రీన్ లైట్ వెలగడంతో బిల్ సరే నేను నిన్ను చంపను, వెంటనే ఇక్కడ నుంచి నీ దారి చూసుకుని వెళ్ళిపో అని అంటాడు. ఆయన 2 రోజులుగా తిండి లేని ఫ్రాంక్ అతనికి ఆకలిస్తుందని చెప్పి దయచేసి కాస్త అన్నం మాత్రం ఇవ్వమని బిల్ దగ్గర అడుగుతాడు. తినేసి నేను ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా బయలుదేరిపోతానని ఫ్రాంక్ చెప్పడం
విన్న బిల్ సరే అని అతన్ని తన ఇంటికి తీసుకువెళ్లి చాలా టేస్టీగా కుక్ చేసి కడుపు నిండా తిండి పెట్టి వైన్ కూడా ఇస్తాడు. అంతటితో ఆగకుండా బిల్ ఫ్రాంక్ ని స్నానం చేసుకోమని చెప్పి అతను వేసుకోవడం కోసమని క్లీన్ అయిన బట్టలు కూడా ఇస్తాడు. చివరిగా ఫ్రాంక్ బయలుదేరే సమయంలో అతను బిల్ ఇంట్లో ఉన్న ఒక పియానో చూసి ఎగ్జైట్ అయి అతనికి నచ్చిన ఒక పాటని ప్లే చేస్తాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇదే పాట బిల్ కి కూడా నచ్చుతుంది. ఇలా వీళ్ళిద్దరికి మధ్య కెమిస్ట్రీ వర్క్ అయి ఆఖరికి ఫ్రాంక్ ఎక్కడికి వెళ్లకుండా బిల్ తో పాటే స్టే చేస్తాడు. 3 సంవత్సరాలు గడిచిపోతుంది. సంతోషంగా బ్రతుకుతున్న ఫ్రాంక్ మరియు బిల్ మధ్య ఒక రోజు ఒక ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. అదేంటంటే బిల్ వేరే సర్వైవర్స్ ఎవరితోనూ కాంటాక్ట్ చేయకూడదన్న విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాడు. వీళ్ళిద్దరిని తప్ప ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళనేదే ఇతని అసంప్షన్. అయినా ఈ విషయంలో ఫ్రాంక్ ఇతనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సర్వైవర్స్ లో మంచి వాళ్ళు కూడా ఉంటారనేది అతని నమ్మకం. యాక్చువల్లీ ఫ్రాంక్ ఇప్పుడు రేడియోలో ఎవరో ఒక అమ్మాయితో కాంటాక్ట్ అయి తనని కలవడం కోసం తనని వీళ్ళ ప్లేస్ కి రమ్మని చెప్పి అడ్రస్ ఇచ్చుంటాడు. ఫ్రాంక్ తో ఎక్కువ ఆర్గ్యూ చేయడంలో ఇష్టం లేని బిల్ సరే అని చివరికి ఆ సర్వైవర్స్ ని అలో చేయడానికి ఒప్పుకుంటాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఫ్రాంక్ తో రేడియోలో మాట్లాడిన ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు, టెస్. తనతో పాటు జోయల్ కూడా వీళ్ళ ప్లేస్ కి వస్తాడు. వీళ్ళ నలుగురు కూర్చుని భోంచేస్తున్నప్పుడు ఫ్రాంక్ వీళ్ళతో చాలా ఎగ్జైట్మెంట్ తో హ్యాపీగా మాట్లాడతాడు. కానీ బిల్ సంగతికి వస్తే అతను మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఏం లేకుండా సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. ఫ్రాంక్ మరియు టెస్ లేని సమయంలో బిల్ బాడీ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేసిన హీరో, నీకు మేము ఇక్కడ ఉండడంలో ఇష్టం లేదని తెలుస్తుంది, కానీ మనం అందరం సర్వైవర్స్. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకగలం. నీ దగ్గర లేని మిషన్ పార్ట్స్ మరియు మెడిసిన్స్ లాంటి ఐటమ్స్ ని నేను నీకు సప్లై చేయగలను. బదులుకు నువ్వు నీ దగ్గర ఉన్న గన్స్ ని నాకు ఇవ్వని హీరో బిల్ దగ్గర డీల్ వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ బిల్ కి ఈ డీలింగ్ లో ఇంట్రెస్ట్ ఉండదు. సరే అని ఆ రోజు అక్కడ నుంచి బయలుదేరే ముందు హీరో బిల్ దగ్గర కొంతమంది దొంగల గురించి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సేఫ్ గా ఉండండి వాన్ చేస్తారు. ఫ్రాంక్ బిల్ కి తెలియకుండా హీరో మరియు టెస్ కి వాళ్ళకి కావాల్సిన గన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అలాగే వాళ్ళు కూడా ఫ్రాంక్ కి కావాల్సిన సప్లైస్ ఇచ్చి హెల్ప్ చేస్తారు. ఈ విషయం బిల్ కి తెలిసాక కూడా అతను ఫ్రాంక్ ని తిట్టడు. వీళ్ళిద్దరూ ఇలా హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి హీరో వాన్ చేసినట్టే కొంతమంది దొంగలు వీళ్ళ ఇంట్లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు. వెంటనే బిల్ గన్ పట్టుకుని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. హీరో దగ్గర నుంచి తీసుకున్న మిషన్ పార్ట్స్ తో వీళ్ళ ఇంటి చుట్టూ ఉన్న ట్రాప్స్ అన్నిటిని అప్గ్రేడ్ చేస్తుంటారు కనుక ఆ దొంగలు వాటిని అన్నిటిని దాటుకుని రాలేకపోతారు. బిల్ అతని గన్తో కొంతమంది దొంగల్ని షూట్ చేసి చంపేయడం వల్ల భయపడిన వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ ఫైట్ లో బిల్ కి ఒక బుల్లెట్ గాయం తగులుంటుంది. ఆ మిడ్ నైట్ లో ఫ్రాంక్ ఆ బుల్లెట్ ని తీసి బిల్ కి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ గాయం హీల్ అయ్యాక మళ్ళీ మనకి కథ 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నట్టు చూపిస్తారు. బిల్ మరియు ఫ్రాంక్ ఇంకా సేమ్ ప్లేస్ లోనే స్టే చేస్తున్నారు. కానీ ఫ్రాంక్ కి ఒక క్యూర్ చేయలేని జబ్బు ఉండడం వల్ల అతని కండిషన్ ప్రతిరోజు వర్స్ అవుతుంది. ఇప్పుడైతే అతను వీల్ చైర్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేడు. అయినా ఇలాంటి కండిషన్ ఉన్నప్పటికీ అతని పార్ట్నర్ బిల్ ఫ్రాంక్ ని ముందులానే చాలా కేర్ చేసి చూసుకుంటున్నాడు. ఒక రోజు ఫ్రాంక్ బిల్ దగ్గర నేను ఇంకొంచెం రోజుల్లో చనిపోతానని నాకు తెలుస్తుంది, నా ఆఖరి కోరికల్ని నెరవేర్చుతావా అని అతను అడిగినప్పుడు సరే అని చెప్పి బిల్ కూడా ఫ్రాంక్ అడిగిందంతా చేస్తాడు. అతన్ని ఆ రోజు చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఫ్రాంక్ నొప్పిని భరించలేక వైన్ లో కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి తాగాలనుకుంటాడు. కానీ బిల్ స్లీపింగ్ టాబ్లెట్స్ ని ఫ్రాంక్ వైన్ లో మాత్రం కాదు తను తాగే వైన్ లో కూడా కలుపుకొని తాగేయడం వల్ల వీళ్ళిద్దరూ ఆ రోజు నైట్ ఒక్కసారిగా చనిపోతారు. అండ్ అక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడు మనకి మళ్ళీ ప్రెసెంట్ లో జోయల్ మరియు ఎల్లి ఫ్రాంక్ మరియు బిల్ కోసం వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చూపిస్తారు. మన హీరోకి ఇంటి చుట్టూ ఉన్న ట్రాప్స్ గురించి పూర్తిగా తెలుసు కనుక వీళ్ళిద్దరూ సేఫ్ గా వాటిని దాటుకుని వాళ్ళ ఇంట్లోపలికి వెళ్తారు. జోయల్ ఎంత పిలిచినా ఫ్రాంక్ మరియు బిల్ ఎవ్వరూ పలకరు. ఆ బిల్డింగ్ కూడా అబాండన్ అయినట్టు డోర్స్ అన్ని ఓపెన్ లో ఉండడం వల్ల ఇక్కడ ఏమైందో తెలియక హీరో లోపలికి వెళ్లి వాళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు ఎల్లి అక్కడున్న ఒక టేబుల్ పైన ఒక లెటర్ ఉండడం చూస్తుంది. అండ్ ఈ లెటర్ ని బిల్ జోయల్ కి రాశాడు. సో వాళ్ళిద్దరూ చనిపోయారని అర్థం చేసుకున్న జోయల్ ఎల్లి దగ్గర లెటర్ ని రీడ్ చేయమని అంటాడు. బిల్ అందులో హీరోని అతని రూమ్ డోర్ ఓపెన్ చేయొద్దని చెప్పి ఇక పైన ఈ బిల్డింగ్ లో ఉన్న వెపన్స్ మరియు సప్లైస్ అన్ని అతనికే సొంతమని ఏది కావాలో తీసుకో, వీటిని యూజ్ చేసుకుని నువ్వు టెస్ ని ప్రొటెక్ట్ చేయని చెప్పి బిల్ ఆ లెటర్ ని ఎంచేస్తుంటాడు. మళ్ళీ టెస్ గుర్తుకు రావడం వల్ల మన హీరో ఎమోషనల్ అవుతాడు. అతను బిల్ లాస్ట్ విష్ ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినని చాలా బాధపడతాడు. తర్వాత అతను ఆ బిల్డింగ్ గరాజ్ కి వెళ్లి అక్కడున్న కార్ ని చెక్ చేసి చూసి దీన్ని కొంచెం రిపేర్ చేస్తే చాలు, తర్వాత డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చని ఎగ్జైట్ అవుతాడు. ఆ కార్ లో బ్యాటరీ కూడా మంచి కండిషన్ లోనే ఉంటుంది. వెంటనే జోయల్ ఎల్లి దగ్గరికి తిరిగి వెళ్లి తనని తన చేతిలో ఉన్న గాయం చూపించమని అడుగుతాడు. ఆ గాయం ఆల్మోస్ట్ హీల్ అయి ఉంటుంది. హీరో తన దగ్గర నేను నిన్ను చేర్చాల్సిన చోటికి తీసుకువెళ్తా, కానీ అందుకు నువ్వు నాతో పాటు ఉంటూ ఒక 3 రూల్స్ ని ఫాలో అవ్వాలి. నంబర్ 1, ఎప్పుడు టెస్ట్ గురించి మాట్లాడకూడదు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎవరికి నీ చేతిలో ఉన్న గాయాన్ని చూపించకూడదు. ఒకవేళ ఎవరికైనా నువ్వు ఇన్ఫెక్ట్ అయినవని తెలిస్తే అది నీ ప్రాణాలకే ప్రమాదం. అండ్ మూడోది, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు రావాలి, నేను చెప్పింది మాత్రమే వినాలి, క్రాస్ క్వశ్చన్లు అడగకూడదని అంటాడు. జోయల్
తప్ప తనకి వేరే ఆప్షన్ లేని ఎల్లి ఆలోచించకుండా తను ఈ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటుంది. అండ్ ఆ తర్వాత జోయల్ ఎల్లీకి అతని ప్లాన్ ఏంటో చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు జోయల్ తమ్ముడు టామీ కోసం వెతకపోతున్నారు. టామీ ప్రస్తుతం ఫైర్ ఫ్లైస్ వాళ్ళ టీంలోనే జాయిన్ అయి ఉన్నాడు కనుక ఎల్లీని అతనికి అప్పగించేస్తే అతను తనని చేర్చాల్సిన చోటికి చేర్చేస్తాడని, అప్పుడు మిషన్ కూడా కంప్లీట్ అయిపోతుందని హీరో చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ బేస్మెంట్ కి వెళ్తారు. జోయల్ కార్ ని రిపేర్ చేయడానికి అతనికి కావాల్సిన వస్తువుల్ని తీస్తున్నప్పుడు ఎల్లీ బిల్ వెపన్ కలెక్షన్స్ అన్నిటినీ చూసి ఇంప్రెస్ అవుతుంది. తను మళ్ళీ హీరో దగ్గర ఇక్కడ ఇన్ని వెపన్స్ ఉన్నాయి, నాకు ఒకటి ఇవ్వరా అని అడిగినప్పుడు హీరో నో అంతే నో అని చెప్పిస్తాడు. డిసప్పాయింట్మెంట్ లో తను ఆ బేస్మెంట్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక డ్రాయర్ లో బిల్ హ్యాండ్ గన్ ఉండడం చూసి దాన్ని తను జోయల్ కి తెలియకుండా తీసుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఆ కార్ ని రిపేర్ చేశాక అందులో వెపన్స్ అన్నిటినీ ఫిల్ చేసి టామీని వెతుకుతూ బయలుదేరుతారు. ఫ్యూయల్ షార్టేజ్ అయినప్పుడు జోయల్ వీధిలో ఉన్న కార్స్ నుంచి ఒక పైప్ ని యూజ్ చేసుకుని పెట్రోల్ తీస్తాడు. ఇతని స్ట్రాటజీస్ ని చూసి ఎల్లి ఇంప్రెస్ అయినప్పుడు అతను నేను ఈ మెథడ్ ని నీకు కూడా నేర్పిస్తా, నీకు ఇది ఫ్యూచర్ లో యూస్ అవుతుందని అంటాడు. ఎల్లీకి ఒక బుక్ దొరుకుంటుంది అండ్ ఆ బుక్ ఫుల్ గా చిన్నపిల్లల జోక్స్ ఉంటాయి. వాటిని చదివి నవ్వుతూ మన హీరోకి వాటిని చెప్తే అతనికి కొంచెం కూడా నవ్వు రాదు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని చెప్పాక వీళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. కొన్ని గంటల తర్వాత చీకటి పడుతున్న సమయంలో జోయల్ నైట్ టైంలో ట్రావెల్ చేయడం రిస్క్ అని రెస్ట్ తీసుకోవడం కోసం కార్ ని పక్కనున్న ఒక అడవిలోకి తీసుకువెళ్తాడు. వీళ్ళిద్దరూ బిల్ ఇంట్లో వీళ్ళకి దొరికిన ఐటమ్స్ ని కుక్ చేసుకుని తింటారు. వాటిని తింటూ వెళ్ళి బిల్ ఒక జీనియస్, అతను ప్రతి సిచ్యువేషన్ కి ప్రిపేర్ అయి ఉన్నాడు. మనం వస్తామని తెలిసి మన కోసం ఫుడ్ ని కూడా ప్రిజర్వ్ చేసి పెట్టాడు అని తను చెప్పినప్పుడు జోయల్ కూడా అందుకు ఒప్పుకొని అతని లాంటి ఒక సర్వైవలిస్ట్ ని నేను ఇప్పటి వరకు చూడలేదని అంటాడు. వెళ్ళి రాత్రికి మనం ఫైర్ క్రియేట్ చేద్దామని అడిగినప్పుడు జోయల్ వద్దు, మనకి ప్రాబ్లం జాంబీస్ మాత్రం కాదు, దొంగల దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ అక్కడే పడుకుంటారు. మిడ్ నైట్ లో ఏదో డిఫరెంట్ అయిన సౌండ్ మన హీరోకి వినిపించడం వల్ల అతను అలర్ట్ అయి నిద్రపోకుండా రాత్రంతా గన్ పట్టుకుని కాపలా కాస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఎల్లీకి మెలకువ వచ్చి చూస్తే జోయల్ ఆల్రెడీ వీళ్ళ వస్తువులన్నిటిని ప్యాక్ చేసుకుని బయలుదేరడానికి రెడీగా ఉంటాడు. వీళ్ళు కార్ ఎక్కి వెళ్తున్నప్పుడు ఎల్లీ జోయల్ దగ్గర టామీ గురించి అడుగుతుంది. అందుకు మన హీరో టామీ నా బ్రదర్, అతను ఒక ఫార్మర్ మిలిటరీ సోల్జర్. ఈ జాంబీ అపోకలిప్స్ మొదలైన తర్వాత మేమిద్దరం సేఫ్ ప్లేస్ ని వెతుకుతూ బాస్టన్ కి వెళ్ళాం అండ్ అప్పుడే మేమిద్దరం టెస్ ని మీట్ అయ్యాం. టెస్ మాకు చాలా క్లోజ్ అయింది, ఒక ఫ్యామిలీలా అని అంటాడు. అప్పుడు ఎల్లీ అయితే నేను కూడా మీకు ఫ్యామిలీ మెంబర్ లాంటి దాన్నా అని అడిగినప్పుడు జోయల్ ఎల్లీతో ఎక్కువ క్లోజ్ అవ్వకూడదని, లేదు నేను నిన్ను జస్ట్ ఒక ప్యాకేజ్ లానే చూస్తున్నాను, టెస్ కి చేసిన ఒక్క ప్రామిస్ వల్లనే నేను నిన్ను నాతో పాటు తీసుకువెళ్తున్నానని చెప్తాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఒక ప్లేస్ ని చేరుకుంటారు. అక్కడ రోడ్ లో చాలా కార్స్ ఉంటాయి. వీటన్నిటిని ఎవరో కావాలనే ఈ చోట్లో పార్క్ చేసి ముందుకు వెళ్లే దారిని బ్లాక్ చేస్తున్నారని మనకి అర్థమవుతుంది. కార్ దిగి గన్ పట్టుకుని ఆ చోటిని చెక్ చేసిన హీరో అక్కడున్న కార్లలో జాంబీల సభలుండడం చూస్తాడు. ఇక వీళ్ళు ఈ దారిలో ముందుకు వెళ్లలేరని రియలైజ్ చేసిన అతను మళ్ళీ ఎల్లీ దగ్గరికి వచ్చి మ్యాప్ లో వేరే రూట్ చూసి యూటర్న్ కొట్టి కార్ ని చుట్టూ తిప్పి తీసుకువెళ్తాడు. కానీ ఈ దారిలో వీళ్ళు ఒక సిటీని దాటుకుని వెళ్లే వీళ్ళ డెస్టినేషన్ ని చేరుకోవాలి. అండ్ ఆ సిటీని చేరుకుని చూస్తే బార్డర్ లోనే చాలా జాంబీల సవాలు ఉంటాయి. వాటిలో నుంచి పొగ రావడంతో వీటన్నిటిని ఎవరో కొంచెం సేపకు ముందే తగలేస్తారని మనకు తెలుస్తుంది. సడన్ గా వెళ్ళి కార్ ని ఆపమని అంటుంది. ఏంటని చూస్తే అక్కడ ఈ సిటీకి చెందిన సేఫ్ జోన్ ఉంటుంది అండ్ అందులో వీళ్ళకి మిలిటరీ వాళ్ళు ఎవ్వరూ కనిపించరు. అది చూసిన హీరో ఇక్కడ ఏదో తప్పు జరుగుందని అర్థం చేసుకుంటాడు. ఆ సమయంలో దూరంలో ఒక అతను నాకు హెల్ప్ చేయండి అని వీళ్ళ దగ్గరికి రావడంతో జోయల్ కి డౌట్ వచ్చి వెంటనే ఎల్లీ దగ్గర సీట్ బెల్ట్ వేసుకొని చెప్పి కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు. అప్పుడు ఇంకొక అతను ఒక బిల్డింగ్ పై నుంచి పెద్ద రాయిని వీళ్ళ కార్ విండ్షీల్డ్ పైన వేస్తాడు. అండ్ అది మాత్రం కాకుండా ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళు జోయల్ వెళ్తున్న రోడ్ లో స్పైక్స్ సెట్ చేసుంటారు కనుక వాటికి గుచ్చుకుని జోయల్ మరియు ఎల్లీ కార్ 4 టైర్లు పంచర్ అయి కంట్రోల్ తప్పి ఒక బిల్డింగ్ లో క్రాష్ అయిపోతుంది. హీరో ఎల్లీ సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక వీళ్ళిద్దరూ ఆ కార్ దిగి అక్కడే దాగుంటారు. అండ్ ఎగ్జాక్ట్ గా వీళ్ళకి ఆపోజిట్ లో రోడ్ కి అటువైపు ఇంకో ఇద్దరు ఒక కార్ వెనక దాగుని హీరో మరియు ఎల్లీ వైపుకు ఫైరింగ్ చేస్తుంటారు. జోయల్ మెల్లగా కార్ డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక గన్ తీసుకొని అతను ఎల్లీ దగ్గర నేను షూట్ చేయడం స్టార్ట్ చేయగానే నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ గోడలో ఉన్న హోల్లో వెళ్ళి దాగు అని చెప్పి షూట్ చేస్తాడు. ఎల్లీ హీరో చెప్పినట్టే అందులో వెళ్ళి దాగుంటుంది. జోయల్ వాళ్ళపైన షూటింగ్ చేస్తూ చివరికి ఎలాగోలా వాళ్ళిద్దరిని కాల్చి చంపేస్తాడు. రిలాక్స్ అయిన అతను అతని గన్ని మళ్ళీ రీలోడ్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అతను ఉన్న బిల్డింగ్ వెనక నుంచి ఇంకో అతను జోయల్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. జోయల్ అతని అటాక్ కి ప్రిపేర్డ్ గా లేకపోవడం వల్ల అతను ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయలేక చివరికి అతనికి దొరికిపోతాడు. ఇది చూసిన ఎల్లీ జోయల్ ప్రమాదంలో ఉన్నాడని వెంటనే తన బ్యాగ్ లో దాచిపెట్టున్న బిల్ గన్ తీసి దానితోనే ఆ వ్యక్తిని షూట్ చేస్తుంది. ఇంజ్యూర్ అయిన ఆ పర్సన్ ఏడుస్తూ ఎల్లీ దగ్గర తనని వదిలేయమని బతిమాలతాడు. అప్పుడు జోయల్ ఎల్లీ దగ్గర నుంచి తన గన్ని తీసుకుని తనని దూరం పంపించి ఇతను ఆ వ్యక్తిని చంపేస్తాడు. తర్వాత అతను ఎల్లీ దగ్గరికి వెళ్లి నీకేం కాలేదు కదా అని అడిగితే తను నాకేం కాలే, మనం త్వరగా ఈ
ఈ చోటు నుంచి వెళ్లిపోవాలని అంటుంది. తరువాత మెల్లమెల్లగా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన వీళ్ళిద్దరూ ఆ రోడ్ లో వెళ్లే ట్రక్స్ ని చూసి ఈ సిటీలో చాలా మంది ఉన్నారని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనకి క్యాథ్లిన్ అనే ఒక ఆవిడని చూపిస్తారు. తనే ఈ సిటీలో బ్రతికే గ్రూప్ మొత్తానికి లీడర్. ప్రస్తుతం క్యాథ్లిన్ హెన్రీ అనే ఒక వ్యక్తిని వెతుకుతుంటుంది. ఈ హెన్రీ అనేవాడు క్యాథ్లిన్ బ్రదర్ ని చంపేశాడు. తనకి ముందున్న ఓల్డ్ మ్యాన్ దగ్గర నీకు హెన్రీ ఎక్కడుంటాడో తెలిసే ఉంటుంది, నిజం చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తానని గన్ చూపించి బెదిరిస్తుంది. అయినా ఈ ఓల్డ్ మ్యాన్ అతనికేం తెలియదని అతన్ని వదిలేయమని చెప్తాడు. ఆ సమయంలో క్యాథ్లిన్ మనుషులు అక్కడికి వచ్చి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అని తనని బయటకు పిలుస్తారు. ఏంటని తను వెళ్లి చూస్తే అక్కడ తన మనుషులు జోయల్ హత్య చేసిన 3 శవాల్ని పెట్టుంటారు. వాటిని చూసి టెన్షన్ అయిన క్యాథ్లిన్ ఈ పని ఎవరు చేశారు, ఫెడరల్ సోల్జర్స్ అని అడిగితే తన రైట్ హ్యాండ్ లేదు వాళ్ళు సోల్జర్స్ కారు, కానీ వాళ్ళ కారులో మనకి చాలా వెపన్స్ దొరికాయని చెప్తాడు. ఇది విన్న క్యాథ్లిన్ అయితే ఖచ్చితంగా ఈ పనిని కూడా హెన్రీనే చేసుంటాడు. అతను రేడియో ద్వారా అతని మనుషుల్ని పిలిచుంటాడు. ఇకపై మనం వెయిట్ చేయకూడదు, ఈ సిటీ మొత్తం ఒక్కొక్క బిల్డింగ్ గా మనం అతని కోసం వెతికి అయినంత త్వరగా అతన్ని చంపేవాలి. ఇప్పుడే వెళ్లి వెతకండి, మన వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా కంట్లో పడితే ఆలోచించకుండా వాళ్ళని చంపేయండి అని తను తన మనుషులందరినీ పంపిస్తుంది. వీళ్ళంతా తన ఆర్డర్స్ ని ఫాలో అయి ఆ సిటీ మొత్తం సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి జోయల్ మరియు ఎల్లీని చూపిస్తారు. బయట ఆ గ్రూప్ వీళ్ళ కోసం వెతుకుతూ ఉండడం చూసిన వీళ్ళు కొంచెం కూడా సౌండ్ చేయకుండా సిచ్యువేషన్ నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఛాన్స్ దొరకగానే వీళ్ళకి దూరంలో కనిపిస్తున్న ఒక హైట్ అయిన బిల్డింగ్ కి వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఇలా వీళ్ళు బయట సేఫ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు జోయల్ ఎల్లి దగ్గర తప్పు నాదే, నీ దగ్గర వెపన్ ఉన్నదా లేదనే దాన్ని చెక్ చేసి ఉండాలి. ఈ వయసులో ఇంకొకరి చావుకి కారణమనే గిల్ట్ మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. అయినా నువ్వు బాధపడకు, ఇందులో నీ తప్పు లేదు అని జోయల్ ఎల్లీని ఓదార్చుతుంటాడు. అందుకు ఎల్లి మీరు చెప్తున్నది కరెక్టే, అతన్ని షూట్ చేశాక నాకు చాలా కష్టంగా అనిపించింది, కానీ నాకు ఇలా ఒకరిని హర్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు. మనం ఒక డిఫికల్ట్ అయిన టైంలో ఉన్నాం, మనం సర్వైవ్ అవ్వాలన్నా లేదా మనకి ఇష్టమైన వాళ్ళు సేఫ్ గా ఉండాలన్నా మనం ఇలాంటి బోల్డ్ డిసిషన్స్ తీసుకోవడం తప్పదని తను చెప్తుంది. ఎల్లి చిన్నపిల్లైనప్పటికీ తను ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడడం విన్న జోయల్ తనని తను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తను వీటిని నేర్చుకోవడం తప్పదని అతను బిల్ గన్ని మళ్ళీ తనకే ఇచ్చి ఎల్లీకి ఆ గన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. తరువాత వీళ్ళ సరౌండింగ్స్ మొత్తం క్లియర్ అయ్యాక హీరో మరియు ఎల్లి ప్లాన్ చేసినట్టే ఆ హైట్ అనే బిల్డింగ్ కి వెళ్లడం కోసం బయటకు వస్తారు. మరోపక్క క్యాథ్లిన్ తను ఇంట్రాగేట్ చేస్తున్న ఓల్డ్ మ్యాన్ ని చంపి జోయల్ మరియు ఎల్లి కార్ దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ ని ఎగ్జామిన్ చేస్తుంది. అప్పుడు క్యాథ్లిన్ రైట్ హ్యాండ్ నాతో కొంచెం రాండని అతను ఆమెని ఒంటరిగా ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకొస్తాడు. యాక్చువల్లీ హెన్రీ ఇన్ని రోజులుగా ఈ బిల్డింగ్ లోనే స్టే చేశాడని అతను ఈ చోట్లో అతనికి దొరికిన డ్రాయింగ్స్ ని క్యాథ్లిన్ కి చూపిస్తాడు. హెన్రీకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, అతని పేరు శామ్. ఈ డ్రాయింగ్స్ అన్ని శామ్ డ్రా చేసినవే. సో హెన్రీ అతని తమ్ముడితో పాటు ఈ గ్రూప్ కి దొరకకుండా దాగుని బ్రతుకుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ క్యాథ్లిన్ రైట్ హ్యాండ్ అక్కడితో ఆగడు. నేను మీకు ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా చూపించాలని చెప్పి అతను క్యాథ్లిన్ ని ఆ బిల్డింగ్ బేస్మెంట్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక చోట్లో గ్రౌండ్ లో ఒక పెద్ద హోల్ పడుంటుంది. అలాగే ఆ హోల్ లో నుంచి ఏదో ఒక పెద్ద మాన్స్టర్ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు అక్కడ ఫ్లోర్ షేక్ అవుతూ ఉంటది కనుక ఇది చూసిన క్యాథ్లిన్ చాలా భయపడుతుంది. వెంటనే ఆ చోటు నుంచి బయటకు వచ్చాక ఆ రైట్ హ్యాండ్ తన దగ్గర మనం ఈ విషయం గురించి అందరికీ ఇన్ఫార్మ్ చేయాలని అడిగితే క్యాథ్లిన్ వద్దు, ఇప్పటికీ ఎవ్వరికి ఈ విషయం గురించి తెలియకూడదు, ఈ బిల్డింగ్ లోనికి ఎవరు రాలేనట్టు దీన్ని సీల్ చేయండి, ఈ ప్రాబ్లం ని మనం తర్వాత డీల్ చేసుకుందామని తను తన రైట్ హ్యాండ్ కి ఆర్డర్ వేస్తుంది. ఇక్కడ జోయల్ మరియు ఎల్లి ఆ టాల్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేస్తారు. టాప్ ఫ్లోర్ కి వెళ్లడమే సేఫ్ అని వీళ్ళిద్దరూ స్టార్స్ ఎక్కుతారు. కానీ వీళ్ళు టైర్డ్ గా ఉండడం వల్ల అంత దూరం వెళ్ళలేక 33వ ఫ్లోర్ ని చేరుకోగానే ఇక చాలు, ఈ రోజు నైట్ ఇక్కడే నిద్రపోయి రేపు ఉదయమే మళ్ళీ బయలుదేరదాం అని వీళ్ళు పడుకోవడం కోసమని 2 బెడ్ లాంటిది రెడీ చేసుకుంటారు. రాత్రి నిద్ర పట్టని ఎల్లి జోయల్ దగ్గర తను బుక్ లో చదివిన ఒక జోక్ ని చెప్తుంది. అండ్ తను చెప్పిన జోక్స్ అన్నిటిలోనూ ఇది కొంచెం బాగుండడం వల్ల మన హీరో నవ్వుతాడు. వీళ్ళిద్దరికి మధ్య ఒక మంచి బాండ్ మొదలవ్వడం మనం నోట్ చేయొచ్చు. తరువాత వీళ్ళు నిద్రపోయాక మిడ్ నైట్ లో ఎల్లి జోయల్ ని లేపుతుంది. హీరో కళ్ళు తెరిచి చూస్తే అక్కడ అతనికి ఒక పెద్ద షాక్. ఎవరో ఒక స్ట్రేంజర్ వీళ్ళ రూమ్ లో దూరి అతను ఎల్లిని గన్ పాయింట్ లో పట్టుకుని ఉంటాడు. కంగారు పడిన హీరో ఇలా లగడానికి ప్రయత్నించి చూస్తే ఇక్కడ అతనిపై కూడా ఒక అబ్బాయి అతని గన్ని ఏం చేస్తుంటాడు. యాక్చువల్లీ ఈ స్ట్రేంజర్ వేరెవరో కాదు, క్యాథ్లిన్ వెతుకుతున్న హెన్రీ అనే ఆ వ్యక్తి. అండ్ ఇది హెన్రీ తమ్ముడు శామ్. ఇప్పుడు మనకి ఈ సీన్ ని ఇక్కడ ఆపి 10 రోజులకి ముందు ఈ సిటీలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. క్యాథ్లిన్ ఒక గ్రూప్ ని లీడ్ చేస్తున్నది కదా, ఆ రెబెలియన్ గ్రూప్ పేరు ద పీపుల్. వీళ్ళ సేఫ్ జోన్ ని రూల్ చేస్తున్న ఫెడరల్ సోల్జర్స్ తో పాటు యుద్ధంలో గెలిచి అక్కడున్న ప్రజలందరికీ ఫ్రీడమ్ ని ఇచ్చారు. ఆ రాత్రి అందరూ సెలబ్రేట్ చేస్తూ ప్రజలలో చాలా మంది ప్రాణాలతో మిగిలిన కొంతమంది మిలిటరీ సోల్జర్స్ ని కూడా వెతికి పట్టి చంపారు. ఈ సమయంలో హెన్రీ మరియు అతని తమ్ముడు శామ్ ని చూపిస్తే వీళ్ళిద్దరూ కూడా బయట పీపుల్స్ ఎవరికి దొరకకూడదని ఒక బిల్డింగ్ లో దాగుని ఉంటారు. క్యాథ్లిన్ ఫెడరల్ సోల్జర్స్ తో పాటు లింక్ ఉన్న కొంతమంది ప్రజల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర హెన్రీ ఎక్కడున్నాడో చెప్పండి, లేకపోతే మీ అందరినీ నేను చంపేస్తానని బెదిరిస్తుంది. అయినా నిజంగానే ఇక్కడున్న వాళ్ళలో ఎవరికి హెన్రీ ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళంతా తమకి తెలిసిన కొంచెం
కొంచెం ఇన్ఫర్మేషన్ ని క్యాథ్లిన్ కి ఇస్తారు. బట్ వీళ్ళ ఆన్సర్స్ వల్ల సాటిస్ఫై అవ్వని క్యాథ్లిన్ అతని మనిషి దగ్గర వీళ్ళందరినీ చంపే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ హెన్రీ మరియు శామ్ ఒక ఓల్డ్ మ్యాన్ ని వెళ్లి కలిసి ఆయన దగ్గర హెల్ప్ అడుగుతారు. క్యాథ్లిన్ ఇంట్రాగేట్ చేసి చంపేసిన ఆ ఓల్డ్ మ్యాన్ అతను హెన్రీ మరియు శామ్ ని ఒక పాడిబడిన బంగ్లాలో ఉన్న అతని ప్లేస్ కి తీసుకువెళ్లి వీళ్ళకి 10 రోజులకి సరిపోయే ఫుడ్ ని ఇస్తాడు. బయట మీకోసం అందరూ వెతుకుతున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లేస్ వదిలి బయటకు రాకండి, అదే మీకు మంచిది, నేను మీకోసం ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొస్తానని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్తాడు. హెన్రీ తమ్ముడు శామ్ కి మాటలు రావు కాబట్టి వీళ్ళిద్దరూ సైన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటారు. శామ్ సూపర్ హీరో డ్రాయింగ్స్ ని అక్కడున్న గోడలో డ్రా చేసి టైం పాస్ చేస్తాడు. ఇలా 10 రోజులు గడిచిపోతుంది. వీళ్ళ దగ్గర స్టాక్ ఉన్న ఫుడ్ సప్లై కూడా ఖాళీ అయిపోతుంది. వెళ్ళిన ఒక్క రోజులో తిరిగి రావాల్సిన ఆ ఓల్డ్ మ్యాన్ ఇన్ని రోజులైనా అతను ఇంకా తిరిగి రాలేదు. విండోస్ ద్వారా బయట జరుగుతున్నదన్నిటిని మానిటర్ చేస్తున్న హెన్రీ వాళ్ళ యాక్టివిటీని బట్టి ఖచ్చితంగా ద పీపుల్స్ గ్రూప్ ఆ ఓల్డ్ మ్యాన్ ని చంపేస్తుంటారని, ఇకపై ఇక్కడే స్టే చేయడంలో అర్థం లేదని అతను తన తమ్ముడిని తీసుకుని వేరే ప్లేస్ కి వెళ్లడం కోసం రెడీ అవుతాడు. భయపడుతున్న అతని తమ్ముడికి ధైర్యం ఇవ్వడం కోసం హెన్రీ శామ్ మొహంలో సూపర్ హీరోలా రెడ్ కలర్ పెయింట్ వేస్తాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ థింగ్స్ తో గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తారు. బయటికి వెళ్లే ముందు హెన్రీ అక్కడ రోడ్ మొత్తం క్లియర్ అని చెక్ చేస్తాడు. హఠాత్తుగా గన్ ఫైర్ అయ్యే సౌండ్ మరియు కార్ క్రాష్ అయ్యే సౌండ్ అంతా వినిపించడంతో హెన్రీ మరియు శామ్ చాలా భయపడతారు. బయట ఏం జరుగుతుందా అని హెన్రీ మెల్లగా విండో దగ్గరికి వచ్చి చూస్తే ద పీపుల్ గ్రూప్ కి మరియు మన హీరోకి మధ్య షూటింగ్ జరుగుతుంటుంది. జోయల్ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అయిన హెన్రీ అతని తమ్ముడు దగ్గర మనం మన ప్లాన్ ని చేంజ్ చేస్తున్నామని అంటాడు. ఇతనితో జట్టు అయితే మన పని ఈజీ అవుతుందని. ఆ రోజంతా జోయల్ మరియు ఎల్లీని మానిటర్ చేసి రాత్రి వాళ్ళు ఆ హైట్ అయిన బిల్డింగ్ కి వెళ్తున్నారనే విషయాన్ని నోట్ చేసి అతను కూడా వాళ్ళని ఫాలో అయి ఆ బిల్డింగ్ ని చేరుకుంటాడు. 33వ ఫ్లోర్ ని చేరుకోగానే అతను అతని తమ్ముడికి బుల్లెట్స్ లేని ఒక గన్ ఇచ్చి ఈ గన్ని నువ్వు అతనిపై పాయింట్ చేయని చెప్పి ఇతను ఎల్లీని పట్టుకుంటాడు. హీరోకి మెలకు వచ్చాక అతను వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. హెన్రీ జోయల్ మరియు ఎల్లీ దగ్గర మాకు మీతో ఫైట్ చేయాలని లేదు, సో మీరు కూడా మాతో ఫైట్ చేయకండి, మేము మీతో కలిసి సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాం. మన ఇద్దరికి ఉన్న కామన్ ఎనిమీ ద పీపుల్స్ గ్రూప్. వీళ్ళ చూపులో నేను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయితే ముగ్గురిని చంపిన నువ్వు సెకండ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, సో మనం ఒక టీమ్ గా వర్క్ చేద్దామని చెప్పి అతని వెపన్ కిందకి దించడం చూసిన జోయల్ సరే అని అతని ఆఫర్ కి ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళ నలుగురు ఒకరిని ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాక జోయల్ మరియు ఎల్లీ వీళ్ళ దగ్గర ఉన్న కొంచెం ఫుడ్ ని కూడా వాళ్ళతో పాటు షేర్ చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం జోయల్ హెన్రీ దగ్గర ఇక్కడున్న సేఫ్ జోన్ కి ఏమైందని అడిగినప్పుడు అతను 10 days కి ముందు క్యాథ్లిన్ లీడ్ చేసిన ఒక రెబెలియన్ గ్రూప్ ఆ సేఫ్ జోన్ ని రూల్ చేసిన సోల్జర్స్ అందరినీ కొట్టి చంపేస్తారని జరిగిన నిజం మొత్తం చెప్తాడు. ఇప్పుడు క్యాథ్లినే వీళ్ళందరినీ రూల్ చేస్తుంది. నువ్వు ఈ సిటీ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావు కదా, నేను నీకు హెల్ప్ చేయగలను, నాకు ఈ సిటీ గురించి బాగా తెలుసు, మనం ఇద్దరం కలిస్తే అనుకున్నట్టే ఈ సిటీని దాటగలం. వన్స్ బార్డర్ ని క్రాస్ చేశాక మీరు మీ దారి చూసుకొని వెళ్ళిపోండి, నేను శామ్ తో పాటు నా దారిలో వెళ్ళిపోతా అని ఇతను ఐడియాలు ఇవ్వడం విన్న జోయల్ ఇందుకి నువ్వు ఏం చేసావు, వీళ్ళంతా ఎందుకు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని అడుగుతాడు. అందుకు హెన్రీ శామ్ కి క్యాన్సర్ అవ్వడం వల్ల అతని ట్రీట్మెంట్ కోసం నేను హాస్పిటల్ కి వెళ్ళా, అప్పుడు ఫెడరల్ సోల్జర్సే మా సేఫ్ జోన్ ని రూల్ చేశారు. ఆ సోల్జర్స్ శామ్ కి మెడిసిన్ ఇవ్వాలంటే ద పీపుల్స్ గ్రూప్ కి లీడర్ అయిన క్యాథ్లిన్ బ్రదర్ డీటెయిల్స్ ని ఇవ్వమన్నారు. నా తమ్ముడిని కాపాడుకోవడం కోసం వేరే ఆప్షన్ లేక నేను కూడా అతన్ని పట్టించా. దాంతో సోల్జర్స్ క్యాథ్లిన్ బ్రదర్ ని చంపేశారు. తరువాత క్యాథ్లినే ద పీపుల్స్ గ్రూప్ కి లీడర్ అయ్యింది. తన బ్రదర్ చావుకి కారణమైన నన్ను చంపాలని పగపెట్టింది, ఇదే నా స్టోరీ అని చెప్తాడు. సరే ఇంతకి నీ ఈ సిటీ నుంచి తప్పించుకునే ప్లాన్ ఏంటో చెప్పని హీరో అడిగినప్పుడు హెన్రీ ఆ సిటీ మ్యాప్ అవుట్లైన్ ని డ్రా చేసి చూపించి క్యాథ్లిన్ మనుషులని దాటుకుని వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళినా వాళ్ళు మనల్ని పట్టిస్తారు, కానీ ఒక్క దారుంది, అదొక అండర్ గ్రౌండ్ టనల్. మీరు ఒక విషయం నోట్ చేస్తారా, ఈ సిటీకి వచ్చాక మీరు ఒక్క జాంబీని కూడా చూసుంటారు. యాక్చువల్లీ 15 సంవత్సరాలకి ముందు ఫెడరల్ సోల్జర్స్ ఈ సిటీలో ఉన్న జాంబీస్ అన్నిటిని అండర్ గ్రౌండ్ లో బంధించారు. అండ్ అందుకే ఈ టనల్స్ సబ్వే లాంటి ప్లేసెస్ లో వెళ్ళడం అనేది ఈ సిటీలో ఎవ్వరికీ నచ్చదు, జాంబీస్ వచ్చేస్తాయని వాళ్ళు భయపడతారు. కానీ నేను చెప్పే టనల్ ఆ డైరెక్షన్ లో ఉన్న ఒక హాస్పిటల్ కి దగ్గరలో ఉంది. అండ్ అందులో జాంబీస్ అయితే అస్సలు లేవు. మనం ఎలా అయినా టనల్ ని చేరుకుంటే చాలు, దాన్ని యూజ్ చేసుకుని మనం సిటీ చివరిని చేరుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక ఒక నది ఉంటుంది, అండ్ ఆ నదిని దాటితే మనం తప్పించుకున్నట్టే అని అంటాడు. ఈ ప్లాన్ మన హీరోకి కూడా నచ్చడంతో వీళ్ళందరూ ఆ రోజు రాత్రే వీళ్ళ బిలాంగింగ్స్ ని ప్యాక్ చేసుకుని ఎవ్వరికీ తెలియకుండా హాస్పిటల్ కి వెళ్లి అక్కడున్న టనల్ లోకి వెళ్తారు. హెన్రీ చెప్పినట్టే ఆ చోట్లో ఒక జాంబీ కూడా ఉండదు. అది చూసి వీళ్ళంతా చాలా రిలాక్స్ అవుతారు. అయినా అప్పటికీ మన హీరో మనకి ప్లేస్ గురించి పూర్తిగా తెలియదు కనుక అందరూ అలర్ట్ గా ఉండండి అంటాడు. వీళ్ళు టార్చ్ లైట్ కొట్టుకుని చాలా దూరం ఆ టనల్ లో నడుచుకుని వెళ్తారు. ఆ టనల్ లో ఒక పర్టికులర్ పాయింట్ లో ఒక రూమ్ ఉంటుంది. జాంబీ ఇన్ఫెక్షన్ మొదలైనప్పటి నుంచి ఈ చోటికి ఎవరూ రాలేదు కనుక అక్కడ వస్తువులన్నీ అలానే ఉంటాయి. చాలా సేపుగా నడిచి టైర్డ్ అయిన వీళ్ళు ఈ చోట్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటారు. ఈ చోట్లో వీళ్ళకి ఎలానో జాంబీస్ ప్రాబ్లమ్స్ ఉండవు, క్యాథ్లిన్ వాళ్ళ మనుషుల ప్రాబ్లమ్స్ ఉండవు. ఎల్లీ మరియు శామ్ అక్కడున్న బుక్
చదివి ఆడుకుంటూ చాలా క్లోజ్ అవుతారు. జోయల్ మరియు హెన్రీ వీళ్ళు ఇప్పటి వరకు చేసిన మర్డర్స్ గురించి డిస్కస్ చేస్తూ వీళ్ళ గిల్టీనెస్ ని షేర్ చేసుకుని క్లోజ్ అవుతారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ ఆ టనల్ ని దాటుకుని బయటకు వస్తున్నట్టు చూపిస్తారు. అంతే వీళ్ళకి ఆపోజిట్ లో ఉన్న ఒక్క రివర్ ని దాటిస్తే మనం తప్పించుకోవచ్చని వీళ్ళంతా ఎగ్జైట్ అవుతున్నప్పుడు దురదృష్టవశాబ్దం వీళ్ళపై ఎవరో షూటింగ్ చేస్తారు. వెంటనే వీళ్ళ నలుగురు అక్కడ ఉన్న ఒక కార్ వెనక షెల్టర్ తీసుకుంటారు. యాక్చువల్లీ వీళ్ళపై ఫైర్ చేస్తున్నది ఒక స్నైపర్. అతను వీళ్ళు కొంచెం మూవ్ అయినా కూడా కరెక్ట్ గా చూసి షూట్ చేస్తాడు కనుక హీరో ఎల్లీ, హెన్రీ మరియు శామ్ దగ్గర ఇక్కడే ఉండమని చెప్పి అతను ఆ స్నైపర్ ని సర్ప్రైజ్ చేసి పట్టుకోవడం కోసం పరిగెడతాడు. ఇంతసేపు వీళ్ళపై అటాక్ చేస్తున్న ఆ స్నైపర్ ఈ ఓల్డ్ మ్యానే. జోయల్ అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని గన్ కింద పడేయమని చెప్పినప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ మన హీరోని షూట్ చేయడానికి ప్రయత్నించి అతని చేతే చేస్తాడు. జోయల్ ఆ ఓల్డ్ మ్యాన్ వాకీ టాకీ తీసి చూస్తే అందులో క్యాథ్లిన్ మాట్లాడుతుంటుంది. సో ఇతను ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని క్యాథ్లిన్ కి ఇన్ఫార్మ్ చేస్తుంటాడు. తను తన మనుషులతో పాటు ట్రక్ లో అక్కడికి రావడం చూసిన జోయల్ గట్టిగా అరిచి ఎల్లీ మరియు హెన్రీని వార్న్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళు అలర్ట్ అయ్యేలోపే క్యాథ్లిన్ తన మనుషులతో పాటు అక్కడికి వచ్చి వీళ్ళని సరౌండ్ చేస్తుంది. హెన్రీ క్యాథ్లిన్ దగ్గర నీకు కావాల్సింది నేనే కదా, నేను సరెండర్ అయిపోతా, నువ్వు ఎల్లీ మరియు శామ్ ని వదిలే అని చెప్తాడు. అయినా తను ఎల్లీ మా వాళ్ళని చంపింది కాబట్టి నేను మీ ముగ్గురిని చంపేస్తానని అంటుంది. అందువల్ల అతను శామ్ మరియు ఎల్లీ దగ్గర మీరు వెంటనే ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి అతను వాళ్ళకి లొంగిపోతాడు. క్యాథ్లిన్ హెన్రీ పైన గన్ ఏం చేసి అతన్ని షూట్ చేసేస్తుందన్న సమయానికి హఠాత్తుగా తనకి వెనకున్న ఒక పెద్ద ట్రక్ భూమిలో ఒక పెద్ద హోల్ పడి అది అందులోకి వెళ్ళిపోతుంది. వెంటనే అండర్ గ్రౌండ్ లో 15 సంవత్సరాలుగా బంధింపబడున్న జాంబీస్ అన్ని ఒక్కసారిగా బయటకొచ్చి అవి అక్కడున్న క్యాథ్లిన్ మనుషులందరిపై దాడి చేస్తాయి. ఈ గందరగోళం మధ్య హెన్రీ శామ్ మరియు ఎల్లీని తీసుకుని అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అండ్ వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం దూరంలో ఉన్న మన హీరో ఆ ఓల్డ్ మ్యాన్ స్నైపర్ తో వాళ్ళని పట్టుకోవాలనుకునే క్యాథ్లిన్ మనుషులని మరియు ఆ జాంబీస్ ని షూట్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఒక క్లిక్కర్ ఎల్లీని పట్టుకుని తనని కిందకి తోసిస్తుంది. అలా తను హెన్రీ దగ్గర నుంచి విడిపోవడం చూసిన జోయల్ అతని స్నైపర్ తో ఎల్లీని పట్టుకున్న జాంబీస్ ని షూట్ చేసి తనని ఫ్రీ చేస్తాడు. తను తర్వాత పరిగెట్టి వెళ్లి ఒక కార్ లో దాగని చూస్తే తనకి పక్కనే హెన్రీ మరియు శామ్ కూడా ఆ జాంబీస్ నుంచి తప్పించుకోలేక ఒక కార్ కింద దాగునుంటారు. వాళ్ళని కాపాడడానికి మన హీరో గన్ లో బుల్లెట్స్ ఉండవు. అలాగే ఎల్లి కార్ లో కూడా ఒక చిన్నపిల్ల జాంబీ రావడంతో ఎల్లి తనే స్వయంగా తన కత్తి పట్టుకుని హెన్రీ మరియు శామ్ కి ప్రాబ్లమ్స్ ఇస్తున్న జాంబీస్ ని పొడిచి చంపేసి వాళ్ళని కాపాడుతుంది. ఇక్కడ క్యాథ్లిన్ మరియు తన మనుషులు ఆ జాంబీస్ ని అస్సలు కంట్రోల్ చేసుకోలేక చాలా కష్టపడుతుంటే ఆ హోల్ లో నుంచి ఈసారి ఒక పెద్ద బల్క్ అయిన జాంబీ వస్తుంది. ఇలాంటి ఒక డేంజరస్ అయిన మ్యూటేషన్ ని చూసి షాక్ అయిన క్యాథ్లిన్ రైట్ హ్యాండ్ క్యాథ్లిన్ ని ఇక్కడ నుంచి పారిపోమని చెప్పి అతను ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తాడు. ఆ మాన్స్టర్ చాలా అగ్రెసివ్ గా దారిపడిన వాళ్ళందరినీ చంపేస్తూ క్యాథ్లిన్ రైట్ హ్యాండ్ ని తల వేరు ముండం వేరు చేసి చంపేస్తుంది. హెన్రీ, ఎల్లీ మరియు శామ్ అక్కడ నుంచి తప్పించుకునేటప్పుడు క్యాథ్లిన్ వాళ్ళని గన్ పాయింట్ లో పట్టుకుంటుంది. అప్పుడు టైం కి ఆ చిన్నపిల్ల జంబీ క్యాథ్లిన్ పైన దాడి చేయడంతో జోయల్ అక్కడికి వచ్చి ఎల్లీ వాళ్ళందరినీ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళంతా రివర్ ని కూడా దాటి ఒక సేఫ్ ప్లేస్ ని చేరుకుని అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేసి రేపు తెల్లవారి బయలుదేరదాం. ఎల్లీ మరియు నేను నా బ్రదర్ ని వెతుక్కుని వెళ్ళబోతున్నాం. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చని జోయల్ హెన్రీ దగ్గర అడిగినప్పుడు అతను కూడా అందుకు సరే అని చెప్తాడు. ఇంకో పక్క ఎల్లీ శామ్ తో పాటు మాట్లాడుతుంటుంది. అండ్ అప్పుడే తనకి తెలుస్తుంది శామ్ ని ఒక జాంబీ కొరికేస్తుంటుంది. అతను ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. అది చూసిన ఎల్లీ షాక్ అవుతుంది. అయినా తను ఈ విషయాన్ని జోయల్ కి లేదా హెన్రీకి చెప్పకుండా భయపడుతున్న శామ్ ని ఓదార్చుతూ తనని ఇంతకు ముందు జాంబీలు కొరుకుంటాయి కదా ఆ గుర్తుల్ని చూపించి నువ్వేం భయపడకు, నా బ్లడ్ ఈ ఇన్ఫెక్షన్ కి మెడిసిన్, నేను నిన్ను కాపాడగలనని తను ఒక కత్తితో తన చేతిని లైట్ గా కట్ చేసి తన బ్లడ్ ని శామ్ గాయం పైన పెడుతుంది. అంతే, అంతా సరి అయిపోయింది, ఇకపై నీకేం కాదని తను శామ్ ని హక్ చేసుకుని అతనికి ధైర్యం చెప్పి అతన్ని రిలాక్స్డ్ గా పడుకోమని చెప్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం తను మెలకుని చూస్తే శామ్ ఆల్రెడీ ఒక పూర్తి జాంబీగా మారిపోయి ఉంటాడు. అతను ఎల్లీని చూడగానే తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సౌండ్ విని వీళ్ళ రూమ్ కి వచ్చిన జోయల్ శామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెన్రీ గన్తో అతన్ని తన తమ్ముడు దగ్గరికి వెళ్ళొద్దని అంటాడు. కానీ ఎల్లీ ప్రమాదంలో ఉండడం చూసిన అతను ఏం చేయాలో తెలియక సడన్ గా అతను శామ్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాతే హెన్రీ అతను ఎంత పెద్ద తప్పు చేశాడో రియలైజ్ అయ్యి ఆ గిల్ట్ లో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో జోయల్ మరియు ఎల్లీ హెన్రీ మరియు శామ్ శవాలని పాతిపెట్టినట్టు చూపిస్తారు. శామ్ ని కాపాడుకోలేకపోయినందుకు ఎల్లీ చాలా బాధపడుతుంది. తను ఒక అట్టలో ఐఎమ్ సారీ అని రాసి శామ్ ని పాతిపెట్టిన చోటిపై పెడుతుంది. తరువాత జోయల్ మరియు ఎల్లీ మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసుకుందాం. ఈ సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిలో 5 ఎపిసోడ్ల కథనే మనం ఇప్పటి వరకు చూసాం. మిగిలిన 4 ఎపిసోడ్ల కథ కావాలంటే లైక్ చేసి పార్ట్ 2 అని కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.